సద్గురు పరమాత్మనే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. యస్య ప్రసాదాదహమేవ సర్వం మయ్యేవ సర్వం పరికల్పితం చ ఇత్థం విజానామి సదాత్మరూపం తస్యాంగ్రి పద్మం ప్రణతోస్మి నిత్యం. శ్రీ శ్రీ దయానంద షేక్ బుర్హానుద్దీన్ సద్గురు ప్రభు మహారాజుకు జై. మాతా శిలార్ బీబీ అమ్మగారికి జై. శ్రీ శ్రీ నిజానంద మిట్టపల్లి సత్యనారాయణ సద్గురు ప్రభు మహారాజుకు జై. మాతా చంద్రమాంబ అమ్మగారికి జై. శ్రీ శ్రీ నిశ్చలానంద మిట్టపల్లి సుబ్బారావు సద్గురు ప్రభు మహారాజుకు జై. మాతా సీతారత్నమ్మ అమ్మగారికి జై. జై అచల సద్గురు ప్రభు మహారాజుకు జై. అందరికీ జై గురండి. ఈ రోజు మనం భగవద్గీత యందు 1వ అధ్యాయము అర్జున విషాద యోగము. 18 అధ్యాయముల యందు కృష్ణ పరమాత్మ యోగము అనేటటువంటి పదాన్ని చెప్పి ఉన్నారు. మరి యోగము గురించి చెప్పడానికి కారణం ఏమిటి అంటే, మానవ జన్మలో నువ్వు పొందవలసినది ఏమిటి అంటే జీవ బ్రహ్మ ఐక్యమును పొందటము తప్ప నశించిపోయే విషయాలకు సంబంధించిన వస్తువుల పట్ల ఎవరికైతే వైరాగ్యం కలగకుండా ఉంటుందో వాళ్ళందరూ కూడా పునర్జన్మను పొందుతారు. పునర్జన్మను పొందకుండా ఉండాలి అంటే నీవు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చావో, ఈ భూమి మీద నువ్వు సాధించవలసినటువంటి సత్యమైనటువంటి వస్తువు ఏమిటో నువ్వు తెలుసుకునేటటువంటి ప్రయత్నంగా నువ్వు అడుగులు వేయవలసి ఉంటుంది. కానీ నశించిపోయేటటువంటి కొద్ది కాలము పాటు నీకు సుఖాన్ని కలిగించేటటువంటి వస్తువుల కోసం నువ్వు తాపత్రయ పడుతున్నంత కాలం జన్మలను పొందవలసి ఉంటుంది. ఇక జన్మ పరంపర నుండి బయటపడాలి అనుకున్నప్పుడు భగవంతుణ్ణి చేరుకోవడానికి కావలసినటువంటి మార్గాన్ని అన్వేషణ చేయవలసి ఉంటుంది. మన లోపట ఉన్నటువంటి పరమేశ్వరుడు ఎలా ఉన్నారు? మన లోపట అంతర్యామిగా ఉన్నారండి. అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మను తెలుసుకోవాలి అంటే మొట్టమొదట కృష్ణ పరమాత్మ చెప్పారు. ఎలా సాధ్యమవుతుంది? భగవంతుణ్ణి తెలుసుకోవటం ఎలా సాధ్యమవుతుంది అంటే సులభమైనటువంటి మార్గాన్ని మనందరికీ కూడా సూచన చేశారు. 12వ అధ్యాయము 12వ శ్లోకంలో చెప్పారండి. శ్రేయో హి జ్ఞానమభ్యాస జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫల త్యాగా శాంతిరనంతరం అన్నారు. అంటే ఇక్కడ పరమాత్మ భక్తిని, జ్ఞానాన్ని, తర్వాత ధ్యానాన్ని అన్నింటినీ కలబోసి మనం పరమాత్మను చేరుకోవడానికి కావలసిన విధి విధానాలన్నింటినీ కూడా చెప్పారండి. మొట్టమొదట ఎవరికైతే భగవంతుడి మీద పంపకము లేనటువంటి భక్తి, అంటే కాసేపు దేహ సంబంధమైన విషయాల గురించి ఆలోచిస్తూ, కాసేపు భగవంతుణ్ణి పూజిస్తూ ఇలా ఉంటే పరమాత్మను తెలుసుకోవడానికి కావలసిన పూర్ణమైనటువంటి సిద్ధిని పొందలేమండి. మరి అలా పూర్ణమైన సిద్ధిని పొందాలి అంటే కృష్ణ పరమాత్మ ఎన్నో రకాలైనటువంటి శ్లోకాలలో మనకు జ్ఞానాన్ని అందచేశారు. ఎలాంటి జ్ఞానం అంటే అనన్య చేతా సతతం అంటారు. అంటే ఎల్లప్పుడూ మీ యొక్క మనస్సును నా హృదయమునందు, అంటే నాయందు ఉంచండి అని చెప్పారు. అనన్య చేతా సతతం. సతతము అంటే ఎల్లప్పుడూ అండి. అనన్యము అంటే పంపకము లేనటువంటి భక్తి. అనన్యా చింతయంతో మాం, నా గురించినటువంటి తలంపులే ఉండాలి. అంటే భగవంతుడి యొక్క తలంపు మన మనసులో ఉంది అంటే మనం చేసేటటువంటి ప్రతి కర్మ కూడా భగవంతుడు నిర్ణయించిన విధంగానే ఉండాలి. ఎలా ఉండాలి? యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన అన్నారు. మరి భగవంతుడికి ప్రీతికరమైన కర్మ చేసినప్పుడేమో ముక్తిని పొందుతాం. మరి లోకంలో ఉన్న వాళ్ళందరూ ఎటువంటి కర్మ చేస్తారంటే బంధములో చిక్కేటటువంటి కర్మను చేస్తారు తప్ప
భగవంతుడికి ప్రీతికరమైన కర్మను చేసేటటువంటి ప్రయత్నం చేయలేకపోతున్నారు. మరి భగవంతుడికి యజ్ఞార్థాత్ కర్మనో అన్యత్ర, అంటే భగవంతుడికి ప్రీతికరమైన కర్మను చేయవలసి ఉంటుంది. భగవంతుడికి నచ్చేటటువంటి పని అంటే నేను భగవంతుణ్ణి పొందాలి అని నిర్ణయించుకున్నాను అనుకోండి, నేను చేసేటటువంటి ప్రతి కర్మ ఎలా ఉండాలి అంటే అంతటా భగవంతుడు ఉన్నాడనేటటువంటి జ్ఞానాన్ని నా బుద్ధి యందు చేర్చి ఉండాలి. అంతే కదండి. ఇప్పుడు తల్లి తండ్రి ఎంత కష్టపడైనా పిల్లల్ని చక్కగా పోషణ చెయ్యాలి అనుకుంటారు. ఎందుకు? వీళ్ళు నా వాళ్ళు అనుకున్నప్పుడు వాళ్ళ కోసం సర్వ విధాల ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు భగవంతుడు మనకి ఎటువంటి జ్ఞానాన్ని అందించాలంటే ఈ లోకమంతా ఈశ్వరుడే ఉన్నారనే సత్యం మన మనస్సుకు అర్థమైనప్పుడు మాత్రమే మన దగ్గర ఉన్న సంపద ఇతరులకు ఖర్చు పెట్టడానికి కానివ్వండి, మనకున్న శక్తి సామర్థ్యాలు పరులకు ఉపకారం కలిగించేలాగా చెయ్యాలి అంటే విశ్వమంతటా భగవంతుడున్నాడనే సత్యం తెలియాలి అంటే ముందు మనకి ఏదో ఒక రూపం పట్ల భక్తి ఉండాలండి. అందుకే ఆయన అన్నాడు తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం అంటారు. ఎప్పుడు నన్ను ఏదో ఒక రూపంలో పూజించుకోండి, అది కృష్ణుడా లేకపోతే శివుడా లేకపోతే ఇంకేదైనా రూపమా, మీకు నచ్చినటువంటి రూపాన్ని మీరు ప్రార్థించేటటువంటి విధంగా మీరు ప్రయత్నించవలసి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ఎవరికైతే తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం, ఎప్పుడు భగవంతుడి మీద ఎవరికైతే ప్రేమ కలిగి ఉంటారు, అలా అంటే భగవంతుడి మీద ప్రేమ మనకు ఉంది అని ఎలా తెలియజేస్తామంటే నాకు భగవంతుడి మీద చాలా ప్రేమ ఉంది. ఇప్పుడు నాకు నా కొడుకంటే ఇష్టం అండి. ఇప్పుడు నా కొడుకంటే ఇష్టం అన్నప్పుడు నేను ఏం చేస్తాను, వాడికి ఏమేమి కావాలో వాడు అడగక ముందే ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాను. వాడు అడిగిన తర్వాత ఇచ్చినప్పుడు అది బాధగా అనిపిస్తుంది. అయ్యో పిల్లవాడు అడిగిన తర్వాత నేను ఇచ్చాను, పిల్లవాడు అడగక ముందే వాడికి ఏం కావాలో నేను అర్థం చేసుకొని ఉన్నట్లయితే ఇప్పుడు ఆ పిల్లవాడి వల్ల ఆ పిల్లవాడు ఇంకా పడేవాడు కదా అని చెప్పి మనం ఆలోచిస్తాం. అంటే మనం ఏం చేస్తున్నాం, నాకొకటి ఇష్టమైంది అన్నప్పుడు ఆ ఇష్టమైనటువంటి వారి కోసం నేను ఏదైనా చేయడానికి సిద్ధపడతాను. ఇప్పుడు భగవంతుడు నాకు ఇష్టమని నేను అంటున్నాను. నాకు భగవంతుడి ఇష్టం అంటే భగవంతుడు చెప్పినటువంటి కర్మ ఏంటండి? భగవంతుడు ఎటువంటి కర్మ చేయమంటున్నారు? యజ్ఞార్థాత్ అంటే భగవంతుడికి ప్రీతికరమైన కర్మ ఏంటి? ఏమై ఉంటుంది భగవంతుడికి ప్రీతికరమైనది అంటే అందరిలో నేనున్నానన్నారు. అందరిలో నేనున్నానన్నప్పుడు ఒక వ్యక్తిని చూసి మనం ఒక శత్రువులాగా చూస్తున్నాం. అంటే ఇక్కడ నువ్వెవరిని శత్రువుగా చూస్తున్నావు? మనం ఏమంటాం, పలానా రామయ్య అనే వ్యక్తి నాకు శత్రువు అండి, మేము చేసేటటువంటి ఏ పనినైనా ఆయన వ్యతిరేకిస్తుంటాడు, అడ్డగిస్తుంటాడు, అందుకే మాకు అతనంటే ఇష్టం ఉండదు, అతడు నా శత్రువు. మరి నేనే ఆ వ్యక్తి రూపంలో ఉన్నాను అన్నప్పుడు నువ్వు ఎవరిని విమర్శ చేస్తున్నావు? భగవంతుడిని విమర్శ చేస్తున్నాం. అంటే మన మనసులోకి ఆ ఆలోచన కలగాలి అంటే భగవంతుడు చెప్పిన జ్ఞానం నీకు తెలిసి ఉండాలి. మరి జ్ఞానం నీకు తెలియాలి అంటే ఒక విగ్రహ రూపంలో భగవంతుణ్ణి మనం అనునిత్యము కూడా పూజిస్తూ మరి ఆయన యొక్క నామ సంకీర్తనల చేత ఆయన యొక్క కథల చేత ఎవరైతే రమిస్తూ ఉంటారు, ఈ మాట చెప్పిన తర్వాతనే 10వ అధ్యాయం 10వ శ్లోకంలో చెప్పారండి, మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం సదయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ అన్నారు. ఎప్పుడు నా గురించినటువంటి ఆలోచన. ఇప్పుడు నాకు కృష్ణుడు అంటే ఇష్టం అనుకున్నాను అనుకోండి, ఇప్పుడు కృష్ణుడికి సంబంధించినటువంటి బాల్యము, ఆ బాల్యంలో జరిగినటువంటి ప్రతి సంఘటనని నేను తెలుసుకున్నప్పుడు అక్కడ జరిగినటువంటి సంఘటనల చేత నేను తన్మయత్వాన్ని పొందుతూ ఉండాలి. ఇక తన్మయత్వాన్ని పొందటమే కాదు, ఎవరైనా నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ కృష్ణుడు చేసినటువంటి లీలలన్నింటినీ కూడా కథలుగా చెప్తూ నేను సంతోషాన్ని పొందుతున్నాను, ఆయన గురించి వినాలని తాపత్రయపడేటటువంటి వాళ్ళకి కూడా సంతోషాన్ని అందిస్తూ ఉన్నాను అనుకోండి, ఇక భగవంతుడు అంటున్నారు ఇక చాలు, ఇప్పుడు నేనేం చేస్తాను, మీకు
తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం. నన్ను ఎప్పుడు కూడా ప్రీతిపూర్వకంగా భజిస్తున్నారు కదా. ఇప్పుడు నేను మీకు ఏం చేస్తాను? మీకు అష్టైశ్వర్యాలు ఇస్తానన్నాడా? లేదు. మోక్షాన్ని ప్రసాదిస్తానన్నాడా? లేదు. ఏమి ఇస్తానన్నాడు? దదామి బుద్ధియోగం సమ్యేన మాముపయాంతి అన్నారు. మీకు ఏది సత్య వస్తువో ఏది అసత్య వస్తువో విచారణ చేయగలిగినటువంటి తెలివితేటలు మీకు ఇస్తానన్నారు పరమాత్మ. చూడండి, అవును కదండి. ఇవాళ లోకంలో ఒక వ్యక్తి బాగా స్థిరపడ్డాడు అన్నారనుకోండి. ఎలా స్థిరపడతాడండి అతడికి తెలివితేటలు అధికంగా ఉండటం వల్ల స్థిరపడతాడు. తెలివితేటలు ఉన్న వాళ్ళు, ఇప్పుడు ఒక తెలివితేటలు తక్కువగా ఉన్నాయనుకోండి, వాళ్ళకి ఒక చిన్న పని కూడా ఒక చాలా పెద్ద గండం లాగా కనపడుతుందండి. మరి బాగా తెలివితేటలు ఉన్న వ్యక్తి వచ్చి, ఏంట్రా బాబు నువ్వేమో ఆలోచిస్తున్నట్టున్నావు, ఏంటి బాధలు ఉన్నాయా నీకు ఏంటి అన్నాడు. ఏం లేదండి, ఇగో నాకు ఇది ఒక సమస్య ఉంది అన్నారు. ఏముందిరా ఈ సమస్యకి ఇంతగా నువ్వు ఆలోచించాలా అని చెప్పేసి ఆయన ఒక సులభమైన పరిష్కారం చెప్పారు. ఆ తెలివిని తక్కువ ఉన్నటువంటి వ్యక్తి అంటున్నాడు, అయ్యో నేను ఒక నెల రోజుల నుంచి ఆలోచిస్తున్నాను, సతమతం అయిపోతున్నాను, నువ్వు ఒక్క మాటలో చెప్పేశావు, నీకు ఎలా తెలిసింది అంటే, ఇక్కడ తెలివితేటలు ఎవరికైతే అధికంగా ఉంటాయో వాళ్ళు ఏ సమస్యనైనా పరిష్కరించగలుగుతారు. కాబట్టి పరమాత్మ నిత్యానిత్య వస్తు వివేకాన్ని కలిగి ఉండేటటువంటి బుద్ధి యోగాన్ని ప్రసాదిస్తానంటుంది. అంటే తెలివితేటలు ఏది నిత్యమైనది ఏది అనిత్యమైనది. దుర్యోధనుడు కూడా అనేక రకాలైనటువంటి విద్యలన్నీ నేర్చుకుని ఉన్నాడండి. మరి అన్ని విద్యలు కూడా మరి స్వార్థంతో, అంటే ఆయన ఏం తెలుసుకోలేకపోయాడండి? తనకున్న తెలివితేటలన్నింటినీ కూడా ఈ దేహంతో సౌఖ్యాలను అనుభవించాలనేటటువంటి అత్యాశ చేత ధర్మపరులైనటువంటి మరి పాండుపుత్రుల యొక్క రాజ్యాన్ని ఆక్రమించాలనేటటువంటి కోరిక కలిగింది. అంటే ఇతడు తెలుసుకున్నటువంటి శాస్త్రము, తర్వాత ఇతనికి ఉన్నటువంటి యుద్ధ నైపుణ్యము అంతా కూడా దేనికోసము అంటే దేహ సంబంధమైన విషయాల పట్ల ప్రీతి. ఎందుకు కలిగింది అంటే ఏది సత్యము ఏది అసత్యము అని చెప్పేసి విచారణ చెయ్యగలిగినటువంటి తెలివితేటలు లేవు. తెలివితేటలు కావాలి అంటే ఏం చేయాలి? భగవంతుడిని స్మరించవలసి ఉంటుంది. భగవంతుడు చెప్పిన విధంగా ధర్మంతో కూడినటువంటి కార్యాన్ని ఆచరించే ప్రయత్నం చేస్తూ తమకి కష్టం వచ్చినా ఇతరులకు మంచి జరగడం కోసం ఎవరైతే నిరంతరం తాపత్రయపడుతుంటారో వారికి భగవంతుడు ఏమిస్తాడు? శాశ్వతమైన వస్తువు పట్ల మక్కువ కలిగేలాగా అనుగ్రహం చేస్తాడు. ఇప్పుడు ఒక 10 మంది చేయలేనటువంటి పనిని ఒక వ్యక్తి ఎందుకు చేస్తాడంటే ఆ పని పట్ల తనకున్నటువంటి ఆసక్తి. ఎవరికైతే ఒక వస్తువును పొందాలనేటటువంటి తాపత్రయం ఉంటుందో ఆ తాపత్రయమే ఆ వ్యక్తిని ఎంత పెద్ద కష్టాన్నైనా ఎదుర్కోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఆ ఈశ్వరుడు ప్రసాదిస్తారండి. అంటే మనందరికీ కావలసినటువంటి ఏకైక లక్షణం ఏంటి అంటే భగవంతుడి మీద మనకు ప్రీతి ఉండాలి. అంటే మనం దేనిని అభ్యాసం చేయాలి? భగవంతుడి యొక్క జ్ఞానాన్ని అభ్యాసం చేయాలి. ఎప్పుడైతే మనం భగవంతుడి యొక్క జ్ఞానాన్ని అభ్యాసం చేస్తుంటామో ఇక జ్ఞానము శ్రేయోహి జ్ఞానం అభ్యాసాత్, అంటే భగవంతుడిని తెలుసుకోవడం కోసం ఎవరైతే భగవంతుడు చెప్పినటువంటి కార్యాచరణ చేస్తుంటారో వాళ్ళకి పరమాత్మ ఏం చేస్తారు? సత్య వస్తువుకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని పరమాత్మ ప్రసాదిస్తారు. మరి జ్ఞానం అంటే ఏంటి? సర్వత్రా అవస్థితం శాంతం న పశ్యంతి జనార్దనం, అంటే అంతటా విస్తరించబడినటువంటి, అంటే విశ్వమంతటా ఎల్లెడలా వ్యాపించినటువంటి శాంత స్వరూపుడైనటువంటి పరమాత్మను ఎవరు చూడలేరు అంటే జ్ఞానచక్షుర్ విహీనత్వ, అంటే జ్ఞాన నేత్రం లేనివాడు చూడలేడు. అంధః సూర్యమివ ఉదితం అంటారు. ఉదయించినటువంటి సూర్యుణ్ణి గుడ్డివాడు ఎలా అయితే చూడలేడో అదే విధంగా జ్ఞాన నేత్రం లేనటువంటి వ్యక్తి కూడా భగవంతుణ్ణి చూడలేడు. అంతటా వ్యాపించి ఉన్నారు. ఎక్కడెక్కడున్నారు? అణువణువున వ్యాపించి ఉన్నారనే సత్యం
వాళ్ళు గ్రహించలేరండి. అంటే జ్ఞాననేత్రం కావాలి. జ్ఞాననేత్రం కావాలి అంటే భగవంతుడికి నచ్చే విధంగా నీ పనులు చేయవలసి ఉంటుంది. భగవంతుడికి నచ్చాలి అంటే ఏ ఒక్క ప్రాణికి హాని కలిగించినా అది భగవంతుడికే కీడు చేసినట్టుగా అవుతుంది కాబట్టి ప్రతి ప్రాణి పట్ల కూడా నువ్వు గౌరవ భావాన్ని కలిగి ఏ ఒక్కరిని ద్వేషించకుండా నీకు చేతనైనంత వరకు పరులకు ఉపకారమే తప్ప అపకారము చెయ్యకుండా ఎవరైతే కర్మ చేస్తూ ఉంటారో అలా కర్మ చేసినటువంటి వారికి జ్ఞాన నేత్రం ప్రసాదింపబడుతుంది. ఇక్కడ ప్రకాశానందగిరి స్వాముల వారు పారమార్థిక కథలు అని చెప్పేసి ఒక పుస్తకాన్ని, ఒక 180 కథలు ఉంటాయండి. అందులో ఒక కథ చెప్తారు. ఏంటి అంటే అక్కడ ఒక గురువు గారు ఒక 10 మంది శిష్యులకు జ్ఞానబోధ చేస్తూ ఉన్నారండి. జ్ఞానబోధ చేస్తుంటే రోజు ఎంత గొప్పగా చెప్తున్నారంటే సర్వత్రా అవస్థితం శాంతం అన్నారు. అంటే అంతటా విస్తరించినటువంటి శాంత స్వరూపమైనటువంటి పరమాత్మ గురించి ఎన్నో రకాలైనటువంటి రహస్యాలన్నింటినీ కూడా సవివరంగా చెప్తున్నారు ఆ గురువు గారు. శిష్యులందరూ కూడా గురువు గారు చెప్పేటటువంటి జ్ఞానాన్ని వింటున్నారు, సంతోషపడుతూ ఉన్నారండి. ఇంత సంతోషపడుతున్నటువంటి మరి ఈ శిష్యులను చూసి గురువు గారికి కూడా చాలా ఆనందం కలిగింది. అబ్బా, ఎంత మంచి శిష్యులు దొరికారు, నేను చెప్పేటటువంటి భగవత్ సంబంధమైన జ్ఞానాన్నంతా కూడా చాలా గొప్పగా ఆస్వాదిస్తున్నారు. అసలు వీళ్ళకి ఎంత జ్ఞానము అవగతమైందో చూద్దామని చెప్పేసి ఒక నెల రోజుల తర్వాత ఒక పరీక్ష పెడుతున్నారు. ఏమన్నారు అంటే తన శిష్యులకు చెప్తారు, నేను ఇప్పటి వరకు చెప్పిన జ్ఞానాన్ని మీరు ఎంతో బాగా ఆనందించారు, నేను కూడా చూశాను. నిజంగా మీకు పైనే తెలిసిందా లేకపోతే మీ మనసుకు హత్తుకునేలాగా ఈ జ్ఞానం అలవడిందా చూస్తాను. మరి మీ అందరికి ఒక పరీక్ష పెడదాం అనుకుంటున్నానంటే శిష్యులందరూ కూడా ఉత్సాహంగా చెప్పండి గురువు గారు, మీరు ఏం చెప్పినా చేసేస్తామన్నారు. ఏమీ లేదు నాయనా, మీకు తలా ఒక అరటిపండు ఇస్తాను. ఈ అరటిపండుని మీరు ఏం చేస్తారు? ఏ ఒక్క ప్రాణికి కనపడకుండా మీరు ఈ పండు తినేసి రావాల్సి ఉంటుంది అన్నారు. అనగానే సరే గురువు గారు, ఇంత చిన్న పని చేయలేమా అండి, వెళ్తున్నామని చెప్పేసి ఒక వ్యక్తి ఈ గదిలోకి వెళ్ళాడు, తలుపులు వేసుకున్నాడు, చుట్టూ చూశాడు, ఏమీ కనిపించలేదు, వెంటనే అరటిపండు తినేశాడు. ఇంకొక వ్యక్తి వెళ్ళాడు, ఆశ్రమంలో ఒక గదిలోకి వెళ్ళాడు. వెళ్తే అక్కడ కొన్ని చీమలు కనపడ్డాయండి. చీమలు చూస్తున్నాయి, మరి చీమలలో కూడా భగవంతుడు ఉన్నాడని చెప్పారు. మరి చీమలు చూడకుండా ఉండాలంటే ఒక తడి గుడ్డ తీసుకొచ్చేసి దాన్ని ఏం చేశాడు, చీమలన్నింటినీ అద్ది వాటిని బయట విసిరేసి అరటిపండు తినేశాడు. ఇంకొక వ్యక్తి నీళ్లలోకి వెళ్ళిపోయాడు. పైన అయితే ఏదో ఒక ప్రాణి చూస్తుంది, నీళ్లలోకి అయితే ఏ ప్రాణి కనిపించదని చూశాడు. అక్కడ చేపలున్నాయి, ఆ చేపలన్నింటినీ దూరంగా నెట్టేశాడు. నెట్టేసి ఆ నీళ్లలోకి పోయి తిన్నాడు. ఇలా రకరకాలుగా అందరూ కూడా అరటిపండు తినేసి వచ్చారు. 9 మంది తిన్నారు, ఇంకొక వ్యక్తి మాత్రం తినలేదండి. ఆయన చెప్పాడనమాట, గురువుగారు నన్ను మన్నించండి, మీరు అంతటా వ్యాపించి ఉన్నారు అని చెప్పేసి చెప్పారు భగవంతుడు. మరి ఆయన నా పక్కనే ఉండగా నేను ఎలా ఈ అరటిపండు తినేదండి? విశ్వమంతటా ఎల్లెడలా ఉన్నాడు. బహిరంతచ్చ భూతానాం అచరం చరమేవచ. మరి లోపట ఉన్నాడు, బయట ఉన్నాడు, కదిలే వాటిలో ఉన్నాడు, కదలనటువంటి వాటిలో ఉన్నాడు. మరి అంతటా ఉన్నాడు, ఆయన నా పక్కనే ఉన్నాడు, నన్ను చూస్తున్నాడు. చూసేటటువంటి ఆయన ముందు నేను ఎలా ఈ పండు తినాలి అని చెప్పేసి మరి గురువు గారిని క్షమాపణ కోరుకుంటే అప్పుడు ఆ గురువు గారు అన్నారట, నువ్వు నాయనా నేను చెప్పినటువంటి జ్ఞానాన్ని మనస్సు యందు నిక్షిప్తం చేసుకున్నావు. అంటే మననము చెయ్యాలండి, మనస్సులో మననం చెయ్యాలి. భగవంతుడు ఎక్కడెక్కడ ఉన్నాడు. నోటి మాటలతో అందరూ చెప్తారు భగవంతుడు అంతటా ఉన్నాడండి అని చెప్తారు. మరి భగవంతుడు అంతటా ఉన్నాడు అంటే ఎక్కడున్నాడు ఆయన? నీ కంటికి కనపడనంత మాత్రాన భగవంతుడు ఇక్కడ లేడు అని నువ్వు ఎలా చెప్పగలవు? అణువణువున పరమాత్మ వ్యాపించి ఉండటం వల్లే ఈ సృష్టి జరుగుతుంది తప్ప మరి భగవంతుడు లేకుండా ఉనికి జరగటం లేదండి. అంటే ఇక్కడ ఆయనకొక్కడికి మాత్రమే, అంటే ఆ ఒక్క శిష్యుడికి మాత్రమే జ్ఞానం అర్థమైంది. మిగిలినటువంటి శిష్యులందరికీ కూడా భగవంతుడు అంతటా ఉన్నారంటున్నారు. అంటే కేవలం వాచా జ్ఞానము మాత్రమే ఉంది, ఆచరణతో కూడిన జ్ఞానము లేదండి. అంటే
ఇక్కడ ఏమంటున్నారు? శ్రేయో హి జ్ఞానం అభ్యాస జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే. జ్ఞానములో నుంచి నువ్వు ధ్యానంలోకి రావాలి అంటే భగవంతుడు ఒక్కడే అనేటటువంటి జ్ఞానం ఉండాలి. ప్రజ్ఞానం బ్రహ్మ అంటే ప్రకృష్టమైనటువంటి జ్ఞానమే బ్రహ్మము. అంతటా ప్రతి ప్రాణిలోనూ అణువణువున కూడా ఈశ్వరుడి యొక్క శక్తి నిక్షిప్తమైంది అనేటటువంటి జ్ఞానము నీకు కలిగినప్పుడు, ఇప్పుడు నువ్వు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఇక భగవంతుణ్ణి తప్ప అన్యమైనటువంటి వస్తువుల యొక్క జ్ఞానాన్ని మొత్తం కూడా నువ్వేం చేస్తున్నావు? ప్రయత్నపూర్వకంగా విడిచిపెట్టి అన్ని ప్రాణులకు ఆధారమైనటువంటి ఈశ్వర చైతన్యాన్ని నీ హృదయమునందు ప్రతిష్ఠ చేసుకొని అప్పుడు నువ్వు ధ్యానమునందు కూర్చున్నప్పుడు ఆంతరమున ఉన్నటువంటి అంతర్యామిగా ఉన్నటువంటి పరమేశ్వరుడు మరి మన యొక్క మనసుకు గోచరమవుతారండి. అలా గోచరమైనప్పుడు ఇక మనం ధ్యానమునందు భగవంతుణ్ణి దర్శనం చేసిన తదనంతరం మన యొక్క పరిస్థితి ఎలా ఉండాలి అంటే, ఏ పని చేసినా ఈశ్వరుడి కోసమే మనం పని చేయవలసి ఉంటుంది. మన యొక్క మనుగడకు ఎవరు మూలాధారం అంటే ఈశ్వరుడే మూలాధారం అని ఇక్కడ ఆయన చెప్పాడు చూడండి. ధ్యానాత్యాగ ఫలం అన్నాడు. అంటే కర్మ యొక్క ఫలితాన్ని ఈశ్వరుడికి సమర్పించగలిగినటువంటి స్థితి నీకు కలిగింది అంటే ధ్యానమునందు నీకు జ్ఞాన నేత్రము లభించింది. జ్ఞాన నేత్రము లభించినప్పుడు నువ్వు చేసే ప్రతి కర్మ వల్ల ఇక నీకు దోషములు లేకుండా ఉంటావు. ఒక పని చేసిన తర్వాత మనస్తాపం లేకుండా ఉంటుందండి. ఒక పనిని చేశాం, భగవంతుడు శాస్త్ర విహిత కర్మ చేయమని చెప్పారు, శాస్త్ర విహితమైన కర్మను చేశాం, ఇప్పుడు కర్మ ఫలితాలను ఈశ్వరుడికి అప్పచెప్పాం. ఇక నీకు ఆ కర్మ ఫలితంగా ఎవరైనా మిమ్మల్ని తిట్టవచ్చు, విమర్శించవచ్చు, లేకపోతే పొగడవచ్చు. అంటే పొగడ్తయందు కానీ తెగడ్తయందు కానీ నీ యొక్క మనసు తాపమును పొందలేదు అంటే ఇక నువ్వు ధ్యానమునందు భగవంతుడితో నువ్వు కనెక్ట్ అయ్యావు అనటానికి గుర్తు. అలా కాకుండా పలానా వాళ్ళు నన్ను పొగిడారండి, చాలా సంతోషంగా ఉంది, లేదు పలానా వాళ్ళు నన్ను తిట్టారు, నాకు చాలా బాధగా ఉంది అంటున్నామంటే ఇంకా మనం ఏకరూపంలో ఉన్నటువంటి భగవంతుడు గురించినటువంటి జ్ఞానము యందు పరిపూర్ణత పొందలేదు అనటానికి గుర్తు. మనం పరిపూర్ణతను పొంది ఉంటే ధ్యానమునందు ఇంకా ఇంకాస్త లోతుగా, అంటే మన యొక్క ధ్యానము యందు మన యొక్క ఆచరణ అంటే ధ్యానమునందు మన యొక్క స్థితిగతులన్నీ ఎలా మారిపోతాయి అంటే నశించిపోయే విషయాల గురించిన ఆలోచనే లేదు. కృష్ణ పరమాత్మ చెప్తారండి భగవద్గీతలో, ఆత్మ సంస్థం మనకృత్వా నకించిదపి చింతయేత్ అంటారు. అంటే ఆత్మయందు హృదయమునందు మీ యొక్క మనస్సును లగ్నం చేసి ఇక ఏ విషయం గురించి కూడా ఆలోచన లేకుండా నువ్వు ఉండాలి అంటే ఉన్నది ఒక్క వస్తువు అని నీ మనస్సు యందు సుస్థిరమైన జ్ఞానం ఉన్నప్పుడు ఇక నీ మనసు వేరొక ఆలోచన చేయకుండా ఉంటుంది. అంటే ఒక్కసారి హృదయమునందు మన మనస్సును చేర్చాము అంటే మన మనసు వేరొక విషయం గురించి ఆలోచిస్తుందంటే, ఇప్పుడు ఒకరు భోజనం పెట్టారండి, అన్ని రకాలైనటువంటి పదార్థాలు పెట్టారు, కానీ అందులో నీకు ఇష్టమైన గులాబ్ జామ్ పెట్టలేదండి. స్వీట్ కూడా పెట్టారు, వాళ్ళకి ఏది ఇష్టమో అది పెట్టారు. మనం అన్ని పదార్థాలు చూస్తున్నాం, తింటున్నాం, బాగున్నాయి అంటున్నాం, గులాబ్ జామ్ ఉంటే బాగుండేదండి అనుకుంటున్నాం లోపట. అదే విధంగా మన యొక్క హృదయమునందు ఆ మనస్సును ప్రవేశపెట్టిన తర్వాత మన మనసు వేరొక విషయం గురించి ఆలోచిస్తుందంటే భగవంతుడి కంటే ఆ విషయం గొప్పది. అంటే నీ మనసు ఇంకా ఆ ఆ విషయం, ఏ విషయం గురించి అయితే నువ్వు ఆలోచిస్తున్నావో ఆ విషయం పట్ల నీకేదో సందేహం ఉంది అనటానికి గుర్తు. కాబట్టి ప్రతి చోట అణువణువున వస్తు వ్యవహార సమన్విత తస్మాత్ సర్వగతం బ్రహ్మ అంటున్నారు. బ్రహ్మము ప్రతి వస్తువునందు ప్రతి విషయమునందు బ్రహ్మమే ఉంది. ఇక సృష్టిలో ఏ వస్తువైనా ఈశ్వరుడి చేత మాత్రమే పరివ్యాప్తమైంది, కానీ నశించిపోయే విషయాలతో మరి ఎవరు కూడా ఏకం కాకుండా ఉండాలి అంటే శాశ్వతమైనది బ్రహ్మమే. బ్రహ్మ సత్యం జగన్మిథ్య, జగత్తు మొత్తము కూడా మిథ్యయే, ఈ జగత్తుకు శక్తినిచ్చేది పరమాత్మయే అనేటటువంటి జ్ఞానము మనందరికీ ఉండాలి. అందుకే
తపసా చీయతే బ్రహ్మ తతో అన్నమభిజాయతే. అన్నాత్ ప్రాణం మనః సత్యం లోకాహ కర్మసు చ అమృతం అని చెప్పారు. ఎక్కడ అంటే ముండకోపనిషత్తును కూడా మనం భగవద్గీతతో పాటుగా ముండకోపనిషత్తులో చెప్పబడిన విషయాలను కూడా చెప్పుకుంటున్నామండి. మరి ఉపనిషత్తుల యందు చెప్పబడినటువంటి విషయాలతో భగవద్గీతను ఎందుకు మేళవించాలి అంటే సమస్త ఉపనిషత్తుల యొక్క సారమే భగవద్గీత కాబట్టి మరి భగవద్గీత యందు చెప్పబడినటువంటి విషయాలకు ఇంకా పటుత్వం పెరగాలి అంటే ఉపనిషత్తుల యొక్క అధ్యయనం కూడా తోడైనప్పుడు ఇప్పుడు పరవన్నానికి నెయ్యి జీడిపప్పు కిస్మిస్ తోడైందనుకోండి, ఆ పరవన్నం యొక్క రుచి అద్భుతంగా ఉన్నట్టు మరి భగవద్గీతలో చెప్పబడిన విషయాలతో పాటుగా ఉపనిషత్తుల యొక్క అధ్యయనం కూడా ఉన్నప్పుడు మరి మనకు పూర్ణంగా ఎక్కడైనా చిన్న చిన్న సందేహాలు ఏవైనా ఉన్నా ఆ సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకోవడానికి సవివరంగా చెప్పబడిన విషయాలు కాబట్టి ఇక్కడ చెప్తున్నారు. ఏమంటున్నారు? భగవంతుడు విస్తరించాలి అనుకున్నాడట. ఎందుకు? జగత్తును సృష్టిద్దామనేటటువంటి తలంపు తనకొచ్చింది. మరి తలంపు నాకు కూడా బ్రహ్మమును పొందాలనే కోరిక కలుగుతుందండి. ఇప్పుడు ఇవాళ మనందరికీ కూడా ఎటువంటి ఆలోచన ఉంది అంటే విశ్వమంతటా వ్యాపించిన భగవంతుడు నాకు తెలిస్తే బాగుండు, నేను కూడా బ్రహ్మమైతే బాగుండు అని చెప్పేసి మరి మనందరం ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టే ఇక్కడ భగవంతుడు చెప్పినటువంటి మాటలను తెలుసుకుంటున్నాం, వీలైనంత వరకు ఆచరించే ప్రయత్నం కూడా చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ భగవంతుడు ఏం చేస్తున్నాడు అంటే తపసా చీయతే బ్రహ్మ అంటే తపస్సు చేస్తున్నాడు. అంటే మనందరికీ కూడా చెప్తున్నారు, మీరు కూడా బ్రహ్మం కావాలనుకుంటున్నారా? బ్రహ్మం కావాలి అంటే తపస్సు చేయాలి. తపస్సు గురించి కృష్ణ పరమాత్మ మనకి 17వ అధ్యాయంలో చెప్పారండి. 14, 15, 16, 17, 18, 19 శ్లోకాలలో చెప్తారు. అంటే నేను సింపుల్ గా చెప్తాను. త్రికరణములు అంటారు, శరీరము మనస్సు వాక్కు అంటే. అంటే ఈ దేహంతో నువ్వు చేయవలసినటువంటి కర్మలేంటి అంటే శరీరంతో ఏం చేయాలి? దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసాచ శారీరం తప ఉచ్యతే అన్నారు. అంటే ఈ శరీరంతో మనం చేయవలసిన కర్మల గురించి కృష్ణ పరమాత్మ వివరణ చేశారు. త్రికరణములు అంటారు, కానీ మరి వాటితో ఏ ఏ పనులు చేయాలి అని చెప్పేసి మనకు సందేహం ఉండొచ్చు. ఆ సందేహ నివృత్తి కోసం పరమాత్మ వివరణ చేసి ఉన్నారు. అందుకే భగవద్గీతలో లేనటువంటి అంశము ఏది కూడా ఉండదండి. అందుకే ప్రపంచ ప్రామాణికమైనటువంటి గ్రంథం భగవద్గీత. అందుకే ఇక్కడ శరీరంతో ఏమేం పనులు చేయాలట? దేవతలను అంటే దేవతలు అంటే మనందరికీ తెలుసు, పరమాత్మ మనందరి యొక్క కోరికలను తీర్చడం కోసం అని చెప్పేసి దేవతలను సృష్టి చేయటం జరిగింది. వాటి గురించినటువంటి జ్ఞానము కూడా భగవద్గీతలో ఉంటుందండి. ఆ సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. దేవతలను, తర్వాత ద్విజులు అంటే రెండవ జన్మం ఎత్తినటువంటి వాళ్ళు పుట్టుకతో పుట్టినటువంటి జన్మ కాకుండా మళ్ళీ గురువు ద్వారా ఉపనయనం చేయించుకొని మరి వాళ్ళు గాయత్రి మంత్రాన్ని మరి 3 పూటలా కూడా ఉపాసన చేస్తూ ఎవరైతే ఉంటారో వారిని ద్విజులు అంటారు. అంటే మనం లోకంలో ఎవరెవరిని గౌరవించాలి? కొంతమందిని చూస్తే మనం అంటాం, ఏంటండి వాళ్ళేంటి గొప్ప, నేనెందుకు వాళ్ళకి నమస్కరించాలి అంటారు. నీ శరీరంతో నువ్వు చేయవలసినటువంటి పనులు ఏమేమి ఉన్నాయో పరమాత్మ నిర్ణయించారు. మరి పరమాత్మ నిర్ణయించినటువంటి విధానాలను వదిలిపెట్టి నేను ఆయనకి ఎందుకు నమస్కారం చేయాలి అని చెప్పేసి మనం వ్యతిరేకిస్తే ఎవరిని వ్యతిరేకిస్తున్నావు? నువ్వు భగవంతుణ్ణి వ్యతిరేకిస్తున్నావు. ద్విజులను, దేవతలను, ద్విజులను, గురువులను. మరి మంత్ర ఉపదేశాన్ని చేసేటటువంటి మరి గురువులలో చాలా మంది గురువులు ఉంటారు. వాచిక గురువు, తర్వాత బోధక గురువు అని చెప్పేసి ఇంకా సద్గురువులు, 8 రకాల గురువులు ఉంటారండి. మరి గురువులకు కూడా నువ్వు పూజ చేయాలి. తర్వాత ఇంకా ఎవరికి చెప్పారు? ప్రాజ్ఞులను, తన లోపట ఉన్నటువంటి ఈశ్వర స్వరూపాన్ని దర్శనం చేసుకున్నటువంటి జీవన్ముక్తులైనటువంటి ప్రాజ్ఞులను కూడా నువ్వు పూజించాలి అని చెప్పేసి చెప్పారు. తర్వాత శౌచముతో ఉండాలి. శరీరానికి సంబంధించినటువంటి శుభ్రత గురించి మాట్లాడారండి. ఉదయం సాయంత్రం మనం స్నానాదులు చేసుకోవాలి అని చెప్పేసి స్నానం గురించి వచ్చింది కాబట్టి చెప్పుకుంటున్నామండి. మరి 3 గంటల నుంచి 4 గంటల వరకు చేసే స్నానము ఋషి స్నానము అంటారు.
4-5 వరకు చేసేటటువంటి స్నానము దేవతా స్నానం అంటారు. 5-6 వరకు చేసే స్నానము మనుష్య స్నానము. తర్వాత 6 తర్వాత చేసే స్నానాలు మరి ఇక అసుర స్నానాలు, అంటే రాక్షస సంబంధమైన స్నానము అని చెప్పేసి మనకు శాస్త్రం చెప్తుంది. అంటే కనీసం మనం మనిషిగా మనల్ని మనం ఉద్ధరించుకోవాలి అంటే 5-6 మధ్యలో మనం స్నానాదులు పూర్తి చేసుకోవాలి. స్నానం చేసి మనం మన ఇంటి పనులు చేసుకున్నాం అనుకోండి, చేసిన ప్రతి పని కూడా పవిత్రంగా మారిపోతుందండి. మన వాళ్ళకి ఎలాంటి అలవాటు ఉంటుందంటే, అంటే ఎక్కువ మందికి ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. మనకి అంటే ఇందులో లేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళెవరికీ ఇది వర్తించదు. 6 తర్వాత స్నానాదులు చేద్దాము, లేకపోతే పనులన్నీ పూర్తయిపోయిన తర్వాత స్నానం చేద్దాము అని చెప్పేసి మరి ఇటువంటి భావన ఉన్న వాళ్ళకి చెప్తున్నానండి. ఏంటి అంటే మరి ఈ పనులన్నీ పూర్తయిన తర్వాత చేసేటటువంటి స్నానం అసుర స్నానం అవుతుంది. అంటే నువ్వు చేసే ప్రతి పని కూడా పవిత్రం కావాలి అంటే తప్పనిసరిగా నువ్వు దేహాన్ని ఏం చేయాలి అంటే కడగవలసి ఉంటుంది. దేహాన్ని శుభ్రపరిచినప్పుడు మాత్రమే మరి అది శౌచంలోకి వస్తుంది. నువ్వు చేసిన ప్రతి పని కూడా పవిత్ర కార్యంగా మారుతుంది. మనం చేసే ప్రతి పని కూడా యజ్ఞంగా మారాలి. యజ్ఞమునందు ఈశ్వరుడు నేనుంటాను అనేటటువంటి జ్ఞానాన్ని కూడా మరి ఇక్కడ భగవద్గీతలో 3వ అధ్యాయము మరి 14-15 శ్లోకాలలో సవివరంగా వివరిస్తారండి. అంటే ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్తారనమాట. ఏమంటారు? యజ్ఞమునందు నేనుంటాను, మీరు చేసే ప్రతి పని కూడా యజ్ఞం అయ్యేలాగా చూసుకోండి అంటాడు. మరి యజ్ఞం కావాలి అంటే మనం శౌచంతో ఉండాలా లేదా? శౌచంతో మనం చేసేటటువంటి ప్రతి కర్మ పవిత్రమవుతుంది. పవిత్రమైనటువంటి ప్రతి కార్యము యజ్ఞం అవుతుంది. యజ్ఞం అయితే యజ్ఞమునందు భగవంతుడు ఉంటాడు కాబట్టి మరి ఇక్కడ ఈశ్వరుడు మరి నేనుంటాను అనేటటువంటి సత్యాన్ని చెప్తున్నారు. అంటే మన లోపట ఉన్నటువంటి బ్రహ్మమును మనం పొందాలి అంటే మనం ఏం చేయాలి? ఈ దేహంతో చేయవలసినటువంటి ప్రతి సాధన కూడా చెయ్యవలసి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈశ్వరుడు శౌచముతో ఉండాలి, ఉతికిన బట్టలనే ధరించవలసి ఉంటుంది అని చెప్పేసి చెప్పారు. మరి ఎవరైతే మరి భగవంతుణ్ణి తెలుసుకోవాలి, భగవంతుణ్ణి పొందాలి అనుకుంటారో మరి దేహో దేవాలయ ప్రోక్త అన్నారు. నీ దేహమే దేవాలయము అని చెప్పేసి ఉత్తర గీత యందు కృష్ణ పరమాత్మ చెప్పారండి. ఉత్తర గీత కూడా కృష్ణ పరమాత్మయే చెప్పారు. మన దేహమే దేవాలయము అని చెప్పారు. మన శరీరము దేవాలయము అని చెప్పినప్పుడు దేవాలయాన్ని మనం ఎలా ఉంచుకోవాలి? మొదట మనం పొద్దున్నే ఇప్పుడు దేవాలయంలో ఉన్నటువంటి విగ్రహానికి ప్రసాదం పెట్టిన తర్వాత దేవాలయం చుట్టూ శుభ్రం చేస్తామా, లేకపోతే దేవాలయం మొత్తం శుభ్రం చేసి లోపల ఉన్నటువంటి భగవంతుడికి పూజ చేసి ప్రసాదం పెడతామా అంటే మాకెందుకు తెలియదండి, దేవాలయం శుభ్రం చేసి తర్వాత ప్రసాదం పెడతామంటారు. మరి మన శరీరం కూడా దేవాలయం అని చెప్తున్నారు. జీవో దేవ సనాతన, సనాతనమైనటువంటి దైవమే ఈ శరీరం అనేటటువంటి దేవాలయంలో మరి ఈశ్వరుడు ఉన్నారు. సనాతనమైనటువంటి దైవమే జీవుడిగా ఉంది. కాబట్టి మీరు ఏం చేయాలి? వెంటనే త్యజేత అజ్ఞాన నిర్మాల్యం. మరి నేను ఈ దేహమే అనే భావన విడిచిపెట్టి ఈ దేహము దేవాలయం కాబట్టి ఈ దేవాలయాన్ని పరమ పవిత్రంగా ఉంచాలని మరి ఈ దేవాలయానికి పొద్దునే లేవగానే ఏం చేయవలసి ఉంటుంది అంటే కాలకృత్యాలు తీర్చిన తదనంతరం దీనికి స్నానాదులు నిర్వహించి ఆ తర్వాత కార్యాలను చెయ్యవలసి ఉంటుంది. త్యజేద్ అజ్ఞాన నిర్మాల్యం. దేహమే నేను అన్నప్పుడు ఈ నియమాలన్నీ వదిలేస్తుంటాం ఒక్కొక్కటిగా. ఎందుకండి నాకు ఇవన్నీ అంటారు. మరి దేహమే దేవాలయం అంటున్నప్పుడు ఈ దేహము నేను అనుకున్నప్పుడు మన నియమాలు వదిలేస్తున్నాం. దేహమే దేవాలయం అనుకున్నప్పుడు మాత్రం మనం ఏం చేయాలి? దేహాన్ని శుభ్రంగా ఉంచాలి. కాబట్టి సోహం భావేన చింతయే. ఎప్పుడు మన లోపట ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంలో ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి సోహం భావము చేత నిరంతరము కూడా గుర్తిస్తూ ఆ భగవంతుడు శ్వాస రూపంలోనే ఈ దేహాన్ని రక్షిస్తూ ఉన్నాడని చెప్పేసి ఎవరైతే భగవంతుడు చెప్పినటువంటి సాధనలన్నీ చేసే ప్రయత్నం చేస్తున్నారో వారందరూ కూడా బ్రహ్మముగా మారటానికి కావలసినటువంటి స్థితిని పొందుతున్నారు. కాబట్టి శౌచం ఉండాలి అంటున్నారు. ఆర్జవం అంటే రుజుత్వం ఉండాలి. అంటే మరి లోపటొకటి బయటొకటి అలా కాకుండా మనం ఏం మాట్లాడుతున్నామో మాట్లాడేటటువంటి విషయాన్ని స్పష్టంగా మాట్లాడాలి తప్ప లోపట ఒకరి గురించి చెడుగా అనుకుంటూ పైకి మాత్రం నవ్వుతూ మాట్లాడేటటువంటి
అలవాటు ఉంటే ఆ అలవాటును పోగొట్టుకోమని పరమాత్మ చెప్తూ ఉన్నారు. బ్రహ్మచర్య మహింసాచ అంటే హింస చేయకుండా ఉండమంటున్నారు. మీరు మాటల చేత కానివ్వండి, మీ యొక్క శరీరం చేత కానివ్వండి, మనస్సు చేత కానివ్వండి, హింస లేకుండా చూసుకోండి. వీలైనంత వరకు అహింసా సిద్ధాంతాన్ని పాటించమని చెప్పారు. మనందరికీ కూడా ఆదర్శమే మహాత్మా గాంధీ అహింస అనేటటువంటి సిద్ధాంతాన్ని పాటించారు. మనకి ఎవరూ సంపాదించి పెట్టలేనటువంటి స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టారు కాబట్టి గాంధీ గారిని మాత్రమే మహాత్ముడు అంటున్నాం. ఇంకా అనేక మంది ఎంతో మంది ప్రాణత్యాగం చేసినప్పటికీ వాళ్ళని మహాత్మా అని ఎందుకు అనట్లేదు అంటే, భగవంతుడు చెప్పిన విధమైనటువంటి కర్మను చేసినటువంటి వారికి పరమాత్మ ఇచ్చేటటువంటి బహుమతి. ఇక్కడ బ్రహ్మచర్యము అంటే, ఇక్కడ మనం ఏమనుకుంటాం బ్రహ్మచర్యము అనంటే, భగవంతుడు చెప్పిన నియమాలను తెలుసుకొని భగవంతుడి యందు లయం కావడం కోసం భగవంతుడు ఈ పదార్థం తినకూడదు అన్నారు. కాబట్టి నేను ఇప్పటి నుంచి ఈ పదార్థం వదిలేస్తున్నాను. భగవంతుడు ఈ సమయంలో ఈ పనులు చేయకూడదు అని చెప్పారు. కాబట్టి నేను ఈ పనులు చెయ్యను. భగవంతుడు ధర్మంగా సంపాదించమని చెప్పాడు. ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మంగానే జీవించే ప్రయత్నం చేస్తానని ఎవరికి వాళ్ళు ఏం చేస్తారు? తనకు తాను నియమాలను పెట్టుకుంటూ ఎవరైతే భగవంతుడు చెప్పినటువంటి కార్యాచరణ చేస్తుంటారో ఆ చేసేటటువంటి విధానాన్నే బ్రహ్మచర్యం అంటారు. ఇది కేవలం మరి అతడు వివాహం చేసుకోకుండా ఒక మరి బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ మరి ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పేసి అనేటటువంటిది కాదండి. ఇక్కడ బ్రహ్మచర్యము అంటే ఏమిటి అంటే, బ్రహ్మమునందు చరించాలన్నప్పుడు నీ అంతట నువ్వు పెట్టుకునేటటువంటి నియమాలు. నేను ఇల్లు కట్టాలనుకుంటున్నానండి. ఇల్లు కట్టాలనుకుంటున్నప్పుడు మేము ఫంక్షన్ చేసుకోవాలనుకుంటాం. ఇంట్లో ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. వాళ్ళకి పుట్టినరోజు ఫంక్షన్ చేద్దాం అనుకున్నాం. అప్పుడు మనం ఏమనుకుంటాం? వాయిదా వేద్దాంలే. ఇప్పుడు పుట్టినరోజు అని చెప్పేసి మళ్ళీ ఒక 50,000 1,00,000 ఖర్చు అవుతాయి. అదేదో ఇంటి కోసం ఖర్చు పెట్టుకుందాం, ఇల్లు పూర్తయిన తర్వాత చేద్దామని తీర్థయాత్రలకు వెళ్దాం అనుకుంటాం. ఎందుకు ఇప్పుడు తీర్థయాత్రలు వద్దు, ఇల్లు పూర్తి కావాలి, ఇల్లు పూర్తయిన తర్వాత డబ్బులు ఎన్ని మిగులుతాయో, ఎన్ని ఇంకా అవసరం అవుతాయో అని చెప్పేసి ఏం చేస్తాం? తీర్థయాత్రలు, శుభకార్యాలు, ఎన్నో రకాల విషయాలు త్యాగం చేసి మనం అనుకున్న లక్ష్యాన్ని పొందుతాం. ఇప్పుడు నాకు కూడా బ్రహ్మము కావాలి అనే కోరిక ఉన్నప్పుడు నేను బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేవాలి. ఇంకా భగవంతుడు చెప్పిన విధంగా ధర్మంతో కూడినటువంటి జీవన విధానాన్ని గడుపుతూ ఉన్నప్పుడు నేను బ్రహ్మమును పొందుతాను. అంటే నేను బ్రహ్మమును పొందాలి అంటే నియమాలు పాటించాలా? కేవలం నాకింత జ్ఞానం ఉంది అని చెప్పేసి ఆ జ్ఞానాన్ని చెప్తే సరిపోతుందా? నా ప్రవచనేన లభ్యో అంటాడు. నాయమాత్మ ప్రవచనేన లభ్యో. ప్రవచనాలు చెప్పినంత మాత్రాన మీకు భగవంతుడేం దొరకడు. యమే వైశే వృణుతే తేన లభ్య. నా కోసం ఎవరైతే నేను చెప్పిన నియమాలను పాటిస్తూ నన్ను పొందాలనేటటువంటి తపన ఎవరికి ఉంటుందో, రామకృష్ణ పరమహంస కన్నుల వెంట ధారగా మరి ఏడుస్తూ ఉండేవాళ్ళండి. తన యొక్క కన్నీళ్లు ఎంతగా ఖర్చు చేసేవారు అంటే భగవంతుణ్ణి పొందడం కోసం ఆయన యొక్క పరితాపం ఎంత ఉండేది అంటే ఇక కింద పడి ఏడ్చేవాడట. అయ్యో రోజు గడిచిపోయింది, నేను ఇంకా కాళీమాత యొక్క దర్శనం పొందలేకపోయాను అని చెప్పేసి ఏడ్చేవాడట. అంటే భగవంతుణ్ణి పొందాలనేటటువంటి తాపత్రయం ఉన్నవారికి నేను దొరుకుతాను కానీ మరి ఆచరణ లేకుండా చెప్పినటువంటి ప్రవచనాల వల్ల అయితే నేను దొరకను. ఆచరణతో కూడిన ప్రవచనం, ఆచరణతో కూడిన మేధస్సు, ఆచరణతో కూడిన జ్ఞానమే మిమ్మల్ని రక్షిస్తుంది తప్ప మరి మిగిలినటువంటి విషయాల పట్ల ఆకర్షణ చేత మీకు నేను దొరకను అని చెప్పేసి ఉపనిషత్తుల్లో చెప్పబడినటువంటి సత్యాలండి. కాబట్టి బ్రహ్మచర్యము అంటే భగవంతుణ్ణి పొందాలి అనుకున్నప్పుడు భగవంతుడు చెప్పినటువంటి నియమాలన్నీ కూడా పాటించవలసి ఉంటుంది. కాబట్టి మరి ఇక్కడ శరీరానికి సంబంధించినటువంటి విషయాలు చెప్పారు. తర్వాత అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయత్ అంటే ఇక్కడ చెప్పారు. అంటే ఉద్వేగపూర్వకంగా మాట్లాడకూడదు. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయత్ అంటే ఎప్పుడూ సత్యమే మాట్లాడాలి. నేను నిజమే మాట్లాడుతున్నాను కదా అని చెప్పేసి గట్టి గట్టిగా మాట్లాడకూడదు అని కూడా పరమాత్మ చెప్తూ ఉన్నారు. స్వాధ్యాయాభ్యసనం అని చెప్పారు. అంటే నీ గురించినటువంటి అధ్యయనాన్ని చేసుకో అని పరమాత్మ చెప్తున్నారు. భగవద్గీతలో మనకు కృష్ణ పరమాత్మ ఏమని చెప్తున్నారు?
నీ గురించి నువ్వు తెలుసుకునేటటువంటి అధ్యయనాన్ని ప్రారంభించు. ఇంకా లెక్కలేనటువంటి శాస్త్రాలను, అంటే మనం ఎన్నో రకాలైనటువంటి దేహాన్ని పోషించుకోవడం కోసం అని చెప్పేసి ఎన్నో రకాలైనటువంటి శాస్త్రాలను అధ్యయనం చేస్తున్నావు. ఈ అధ్యయనాలన్నింటికంటే కూడా ముఖ్యంగా నిన్ను నువ్వు ఉద్ధరించుకునే ప్రయత్నంగా మానవ జన్మకు నువ్వు వచ్చిన ప్రయోజనాన్ని నెరవేర్చుకోవడం కోసం స్వాధ్యాయం చెయ్యి. భాగవతం, భగవద్గీత, రామాయణము, మహాభారతం ఇటువంటి గ్రంథాలను నీకు ఆ సాధ్యమైనంత మేరలో యత్ సత్యం తదుపాస్యతాం, ఏది సత్యమైనటువంటి గ్రంథమో తెలుసుకొని ఆ దానిని నువ్వు ఉపాసన చేయవలసి ఉంటుంది. మరి అనవసరంగా నువ్వు నశించిపోయేటటువంటి గ్రంథాల యొక్క అధ్యయనాన్ని విడిచిపెట్టు. నిన్ను నువ్వు తెలుసుకునేటటువంటి ప్రయత్నంగానే నీ యొక్క అధ్యయనం ఉండాలి. అందుకే నీ గురించినటువంటి జ్ఞానాన్ని నువ్వు అధ్యయనం చేస్తూ ఉండు అని చెప్పేసి మరి స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే, నీ వాక్కు గురించి మాట్లాడారు. అంటే ఎప్పుడు ప్రశాంతంగా ఉండండి. ప్రశాంతతను ఎవరైతే పోగొట్టుకుంటారో వాళ్ళ యొక్క శ్వాసలు ఎక్కువగా ఖర్చు అవుతాయి, మరణానికి మనం దగ్గరవుతుంటామండి. కోపం ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో వాళ్ళు ఎక్కువ శ్వాసలు ఖర్చు పెడుతూ ఉంటారు. పరమాత్మ మనకు పుట్టినప్పుడే ఇన్ని శ్వాసలతో జీవించాలి అని చెప్పేసి మనల్ని పుట్టిస్తాడండి. మరి మన శ్వాసలు అనవసరంగా ఖర్చు చేస్తున్నాము అంటే కోపం వల్ల మనం ఎక్కువ శ్వాసలు ఖర్చు పెట్టుకుంటాం. కాబట్టి నరకానికి ద్వారములు అని చెప్పడానికి కూడా మరి ఈ కోపంని భగవంతుడు కృష్ణ పరమాత్మ మరి 16వ అధ్యాయంలో కూడా చెప్తారు. ఇప్పుడు ఇక మనస్సు గురించి మాట్లాడారు. ప్రశాంత మనసం, ఎప్పుడూ నీ మనసు ప్రశాంతంగా ఉండేలాగా చూసుకో. మరి దేహ సంబంధమైన విషయాలన్నీ కూడా నశించిపోతూ ఉంటాయి. మరి నశించిపోయేటటువంటి విషయాల కోసం అని చెప్పి నీ మనస్సును మరి గందరగోళంలో ఉంచుకోవడం అనేది చెయ్యకు. మనం ప్రశాంతంగా ఉండేటటువంటి ప్రయత్నంగా ముందుకు పోవాలి అంటే సమస్తమునందు ఈశ్వరుడి యొక్క శక్తియే వ్యాపిస్తుంది అనేటటువంటి సత్యంతో కూడి మనం జీవనం కొనసాగించవలసి ఉంటుంది. కాబట్టి నీ మనసు ప్రశాంతంగా ఉండాలంటే మరి యదృశ్యం తన్నశ్యం, కంటికి కనపడే ప్రతి విషయం కూడా నశించిపోతుంది. కాబట్టి నశించిపోయేటటువంటి విషయాల గురించినటువంటి ఆందోళన విడిచిపెట్టి శాశ్వతమైనటువంటి పరబ్రహ్మమును పొందడం కోసం నిరంతరము ఎవరైతే ఆ పరమాత్మను చింతన చేస్తూ ఉంటారో అప్పుడు వారు ప్రసన్న వదనంతో ఉంటారు. ప్రశాంత మనసంహేనం యోగినం సుఖముత్తమం అంటారు. ఉత్తమమైనటువంటి సుఖాన్ని పొందడానికి ప్రశాంతమైన మనస్సే ఆధారము అని చెప్పేసి కృష్ణ పరమాత్మ 6వ అధ్యాయంలో కూడా చెప్తారనమాట. కాబట్టి ఇక్కడ ఆయన చెప్పేటటువంటి విషయాలు ఏమిటి అనంటే మరి నిరంతరము కూడా నువ్వు ప్రశాంతమైనటువంటి మనస్సుతోనే నువ్వు ఉండవలసి ఉంటుంది. కృష్ణ పరమాత్మ మరి మనస్సు గురించి కూడా మాట్లాడారు. ఎప్పుడూ కూడా నీ మనసు మరి మౌనంగా ఉండాలి అని చెప్తున్నారండి. మౌనమే మనందరినీ రక్షిస్తుంది. మౌనము అంటే మననశీలుడండి. మననశీలుడు అంటే ఏంటంటే ఇక్కడ మన మనస్సు ఎప్పుడూ కూడా దేహ సంబంధమైన విషయాల గురించి ఆలోచిస్తుందా లేకపోతే ఆత్మ సంబంధమైన విషయాలను గురించి ఆలోచిస్తుందా అని ఎప్పటికప్పుడు మనం మన మనస్సును గమనిస్తూ ఉండాలి. అలా మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు మన మనస్సు ఎప్పుడూ కూడా దేహ సంబంధమైన విషయాల గురించిన ఆందోళన గనక ఉంది అంటే మనం భగవంతుడిని పొందడానికి దూరం అవుతున్నాం. భగవంతుడికి దగ్గర అవ్వాలి అనంటే ఆయన చెప్తూ ఉన్నాడు, నిరంతరం నీ లోపట ఉన్న బ్రహ్మమునే నువ్వు చింతన చేయవలసి ఉంటుంది. అంటే మనస్సు చేత ఎప్పుడూ భగవత్ సంబంధమైన చింతనే చెయ్యాలి అని చెప్పేసి మనస్సు గురించి చెప్తూ ఉన్నారనమాట. ఇక్కడ మరి శ్రద్ధయా పరయా తప్తం తపస్త త్రివిధం నరైహి అఫలాకాంక్షిభిర్యుక్తైహి సాత్వికం పరిచక్షతే అంటున్నారు. అంటే నువ్వు శ్రద్ధ చేత, అంటే మిక్కిలి శ్రద్ధ చేత, శరీరము, మనస్సు, వాక్కు మరి ఈ మూడింటి చేత కూడా ధర్మాన్ని ఆచరించడానికి, శాస్త్ర విహితమైన కర్మను చేయడానికి ఎవరైతే ఫలితాన్ని కోరకుండా నిరంతరం శ్రమిస్తూ ఉంటారో వాళ్ళు చేసేటటువంటి తపస్సు ఏమవుతుంది అంటే సాత్వికమైన తపస్సు అవుతుంది అని చెప్పేసి కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. మరి రజోగుణమైన తపస్సు అంటే ఏంటంటే
సత్కారమాన పూజార్థం తపోదంబేన చేయ. ఎప్పుడు ఇతరులు నన్ను పొగడాలని చెప్పేసి, మరి నేను డబ్బు ఉండటం వల్లే, లేకపోతే నా దగ్గర ఇది ఉండటం వల్లే నేను ఈ పని చేయగలుగుతున్నానని అహంకారం చేత ఎవరైనా కర్మ చేస్తే అది రజోగుణం. అంటే ఫలితాన్ని కోరుకుంటాం, నన్ను గౌరవించాలి అని చెప్పేసి ఒక పని చేస్తూ ఉంటారు. నా దగ్గర ఇంత డబ్బు ఉంది, నన్ను అందరూ పొగడాలి, లేకపోతే అందరికంటే నేనే గొప్ప అనేటటువంటి భావన చేత, అహంకారం చేత మనం చేసే పనులు, ఇది రజోగుణం అండి. ఇక తమో గుణం గురించి మాట్లాడతారు. మూఢ గ్రాహీనాత్మనో యత్ పీడయా క్రియతే తపః పరస్యోత్సాదనార్థం వా తత్తామస ఉదాహృతం. అంటే పరులకు అపకారం జరగటం కోసమే కొంతమంది జీవిస్తూ ఉంటారు. పరులకు ఎవరికైనా అన్యాయం జరుగుతుంటే వీళ్ళు సంతోషపడుతుంటారు. ఎప్పుడు ఇతరులు ఏడుస్తుంటే చూసి సంతోషపడేటటువంటి గుణం తమో గుణం అండి. అంటే ఇక్కడ చెప్తున్నారు, ఇక్కడ మనకు ఉపనిషత్తు యందు చెప్పబడిన విషయం ఏంటి అనంటే, తపసా చీయతే బ్రహ్మ. భగవంతుడు తపస్సు చేసి తనను తాను పెంచుకున్నాడు. మనం కూడా తపస్సు చెయ్యాలి అనే మాట పరమాత్మ మనకు ఉపనిషత్తు యందు చెప్తున్నారు. ఏమంటున్నారు? మీరు కూడా త్రికరణముల చేత తపస్సు చెయ్యండి, సత్వగుణముతో కూడిన తపస్సు చెయ్యండి అని మనకు చెప్తున్నారు. మరి మనం తపస్సు చేస్తే మరి దానివల్ల ప్రయోజనాలు ఉండాలట. ఏమేం ప్రయోజనాలు ఉండాలి అంటే, తపస్సు చేయడం వల్ల మనకి శక్తి పెరగాలట. రెండవది సంతోషం కలగాలట. అంటే శక్తి సంతోషము రెండూ కలిగినప్పుడు మాత్రమే నువ్వు చేసినటువంటి తపస్సు వల్ల ఎక్కువ ప్రయోజనాలు పొందుతావు. అంటే ఇక్కడ మనం సత్వగుణముతో కూడి చేసేటటువంటి తపస్సు మనకు శక్తిని, సంతోషాన్ని ఇస్తుంది. అలా కాకుండా చాలా మంది ఏం చేస్తూ ఉంటారు, ఫలితాన్ని కోరి పనులు చేస్తూ ఉంటారు, యజ్ఞయాగాది క్రతువులు చేయిస్తారు. దాని గురించి ఒక మాట ఏంటంటే, యజంతే నామ యజ్ఞేస్తే దంబేన అవిధి పూర్వకమని కృష్ణ పరమాత్మ ఒక శ్లోకంలో చెప్తారండి. ఎక్కడ 16వ అధ్యాయం 18వ శ్లోకంలో చెప్తారనమాట. ఏమంటారంటే, నామమాత్రంగా చేస్తారు. ఇప్పుడు ఉదాహరణకి ఎవరైనా కుంకుమ పూజ జరిపించారనుకోండి, ఒక 2000 మందితో కుంకుమ పూజ జరిపించారు. వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ వచ్చిన 2000 మంది కూడా నా గురించి నన్ను నన్ను తలుచుకోవాలి అని చెప్పేసి అప్పుడప్పుడు అయ్యగారితో చెప్పిస్తుంటాడు. ఇవాళ 2000 మంది ఒకేసారి కుంకుమ పూజ జరిపించుకోవడానికి ఫలానా వ్యక్తి వలనే ఇవాళ ఇంతమంది కూడా పూజ జరిపించుకుంటున్నారు అని చెప్పేసి ఆయనతో చెప్పమని ఈయనే అడుగుతాడు. యజంతే నామ యజ్ఞయిస్తే దంబేన అవిధి పూర్వకం. అంటే దంభమున్న వ్యక్తులు అలా ఉంటారు. అందరి గురించి మాట్లాడట్లేదండి. అందరి చేత కీర్తింపబడాలి అనేటటువంటి ఆలోచనలు ఉన్న వాళ్ళు నామమాత్రపు యజ్ఞాలు చేస్తారని పరమాత్మ చెప్పిన మాటని చెప్పుకుంటున్నాం తప్ప, మనం కావాలని ఎవరిని విమర్శ చేసే ప్రయత్నం లేదు. అంటే మన లోపట కూడా ఏదైనా ఒక పని చేస్తే నన్ను పొగడాలి అనే ఆలోచన మనకు ఉందనుకోండి, ఆ ఆలోచనను మనం ఎప్పటికప్పుడు తుడిచి వేసుకునే ప్రయత్నం చేసినప్పుడు భగవంతుడు మనం చేసినటువంటి పనికి సత్య వస్తువుని తెలుసుకోవడానికి కావలసిన శక్తి, ఆ శక్తితో నువ్వు పరులకు ఉపకారం జరిగేటటువంటి కార్యాలను నీతో చేయించి నువ్వు పరమ సంతోషంగా ఉండడానికి నువ్వు చేసిన తపస్సు ఉపయోగపడాలి అని ఇక్కడ ఉపనిషత్తుల యందు పరబ్రహ్మమే చేసినటువంటి పనిని మనల్ని కూడా చేసుకోమని చెప్తూ ఉన్నారు. తర్వాత తతో అన్నమభిజాయతే. అంటే ఆ పరబ్రహ్మము తపస్సు చేసి పెరిగాడండి. పెరిగిన తర్వాత ఆయన జగత్తును సృష్టిద్దామని మొదట మూల ప్రకృతిని సృష్టించారు. అన్నము అంటే మూల ప్రకృతి అండి. ఆ మూల ప్రకృతి నుంచే మొదట ఏమొచ్చింది అంటే ప్రాణం వచ్చింది, తర్వాత మనస్సు పుట్టింది, తర్వాత పంచభూతములు పుట్టాయండి, తర్వాత లోకాలు పుట్టాయి, తర్వాత కర్మ, మన ప్రారంధ కర్మలన్నీ కూడా పుట్టాయండి. కర్మసుచ అమృతం అన్నారు. అంటే ప్రారంధ కర్మలు, మనం పూర్వజన్మలలో చేసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మలన్నీ మరి భగవంతుడు సృష్టి చేసినప్పుడు మరి ఎక్కడ అంటే భగవంతుడు అందరినీ కూడా మరి పూర్వ కర్మలు ఏమీ లేకుండానే పుట్టించారు. ఆయన సృష్టిలో నుంచి మొదటగా మనం వచ్చినప్పుడు అక్కడ ఉన్న వస్తువులు, విషయాల పట్ల మన యొక్క ప్రవర్తనను బట్టి మనం పుణ్యాలు పాపాలు చేసుకున్నాం. ఒక్కటే ఉదాహరణ చెప్తానండి. ఒక 100 రకాల గులాబీ పువ్వులు ఉన్నటువంటి తోటలోకి భగవంతుడు తీసుకెళ్లారు. ఒక్క పని చాలండి భగవంతుడు మనల్ని మాయలో పడవేయడానికి. ఒక్క పని చాలు. ఇప్పుడు ఆయన అందమైన సృష్టి చేశాడు,
అందులోకి ఇన్ని రకాల ప్రాణుల్ని సృష్టి చేసి పంపించాడు. ఇప్పుడు ఒక 100 మంది 100 రకాల పువ్వులున్నటువంటి తోటలోకి వెళ్ళిన తర్వాత కొంతమంది చూశారు, బాగున్నాయని చెప్పేసి వచ్చేసారు. కొంతమంది ఏం చేశారు, ఇందులో 4 రకాల పువ్వులు నాకు నచ్చాయి అని చెప్పేసి ఆ 4 రకాల పువ్వుల్ని ఎలాగైనా ఎవరూ చూడకుండా తెంచుకొని బ్యాగ్‌లో పెట్టేసుకొని వచ్చారు. అంటే ఇది రజోగుణం అన్నమాట. నా సొంతం కావాలి, మళ్ళీ మా ఇంట్లో వాళ్ళకి చూయించాలి. ఇంత అందమైన పువ్వుని మేమెప్పుడూ చూయించలేదు, ఎప్పుడు చూడలేదు. మరి మా ఇంట్లో వాళ్ళందరికీ చూయించాలని ఎవ్వరికీ ఎవరు చూడకుండా పట్టుకొని అందులో పెట్టేసుకున్నారు. ఇక కొంతమంది ఉంటారు, అబ్బా! ఇంత అందమైన పువ్వుని చూసి ఎంతమంది ఎంత సంతోషం పొందుతున్నారు. అసలు వాళ్ళందరూ ఈ సంతోషం పొందడం ఏంటండి అని ఆ పుష్పాన్ని ఏం చేస్తారంటే కనపడకుండా ఎక్కడో దూరంగా పడేసొస్తారు. అది చచ్చిపోయినా పర్వాలేదు. అసలది ఎవరికీ కనపడకూడదనేటటువంటి భావన ఉంటుంది. చూడండి, భగవంతుడు ఏం చేశాడు? అందరికీ గులాబీ తోట చూడమని చెప్పాడు. గులాబీ తోటను చూసిన వాళ్ళందరూ ఒకేలాగా ప్రవర్తించారా? అంటే రజు, తమో, సత్వ గుణాలతో కూడిన మాయను కూడా భగవంతుడు ప్రవేశపెట్టాడు. మరి ఆ గుణాల చేత ఒకరేమో ఆ పుష్పాన్ని అందరూ చూడాలని కోరుకున్నారు. ఒకరేమో నా కుటుంబం మాత్రమే చూడాలనుకున్నారు. ఇంకొకరేమో వేరొకరెవరు ఈ పుష్పాన్ని చూడకూడదు అని చెప్పి దాన్ని నాశనం చేసే ప్రయత్నం చేశారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ ప్రారబ్ధ కర్మలు అంటే ఇప్పుడు మనం అనుభవించడానికి భగవంతుడు కర్మ ఇచ్చాడు. ఆ కర్మలను మనం ఏం చేస్తున్నాం? పాపపుణ్యాలుగా మనమే మార్చుకుంటున్నాం తప్ప ఈశ్వరుడు ఏమీ చెయ్యట్లా. ఈశ్వరుడు ఏం చేస్తున్నాడు? త్రిగుణాల మాయతో ఆయన సృష్టి చేసుకున్నారనమాట. ఇప్పుడు మనం కూడా ఎవరికైనా ఏదైనా మన ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ బహుమానం ఇద్దాం అనుకున్నాం. ఒక 10 రకాల బహుమానాలు ఇద్దాం అనుకున్నాం. ఎవరికి ఇద్దాము అనుకున్నాం. ఎవరికి ఇద్దాము అంటే ఆలోచన చేశాం. ఎవరికి ఇచ్చినా గొడవలు అవుతాయి. వాళ్ళే దగ్గర వాళ్ళు, మేము దూరం వాళ్ళమా అని చెప్పేసి ఆలోచన ఉంటుంది. దీనికోసం ఏం చేద్దాం? ఏదైనా ఒక చిన్న గేమ్ పెడదాం. ఒక ఆట. ఒక ఆట పెట్టేసి ఆ ఆట ద్వారా ఏం చేద్దాము? మరి ఎవరైతే ఈ ఆటలో విజయం పొందుతారో మన ఇంటికొచ్చిన బంధువులందరూ మనకు సన్నిహితులే. ఎవరు ఈ ఆటలో బాగా చాకచక్యాన్ని చూపిస్తారో వాళ్ళకే ఈ ప్రైజ్ ఇద్దాము అని చెప్పేసి అనుకొని మనం ఏం చేసాం? అక్కడ మన ఇంటికొచ్చిన బంధువులందరి చేత ఈ ఆట ఆడించి వాళ్ళకి ఎవరైతే బాగా ఆడారో వాళ్ళకి మనం ఈ 10 బహుమతులు ఇచ్చాం. ఇప్పుడు ఎవరైనా బాధపడతారా? మేము సరిగా ఆడలేకపోయాం కాబట్టి మేము ఓడిపోయామంటారు. మిగిలిన వాళ్ళని కూడా మనం మెచ్చుకుంటాం. బాగా ఆడారండి మీరు, మేము ఆడలేకపోయాము అని చెప్పేసి వాళ్ళ కారణాలు వాళ్ళకి చెప్తారు. మాకేదో షుగర్లు, బీపీలు ఉన్నాయమ్మా, అందుకే మేము ఆడలేకపోయామంటారు. కొంతమందేమో ఎప్పుడు ఈ ఆట ఆడలేదంటారు. గెలిచిన వాళ్ళు మేము కూడా గెలుస్తాం అనుకోలేదండి అని వాళ్ళంటారు. అంటే మొత్తం మీద ఎవరికీ కూడా మనస్పర్ధ లేదండి. అదే విధంగా భగవంతుడు వీళ్ళని ధనవంతులుగా పుట్టించారు, వీళ్ళని పేదవాళ్ళుగా పుట్టించారు, వీళ్ళని అందంగా పుట్టించారు, అందవిహీనంగా పుట్టించారు. ఇవన్నీ ఆ భగవంతుడు తన మీద ఎందుకు వేసుకుంటారండి? త్రిగుణాల మాయను ఒక దాన్ని సృష్టించి తాను సృష్టి చేసినటువంటి లోకంలో ఉన్న విషయాలను అనుభవించండి అన్నప్పుడు వీళ్ళందరూ ఏం చేశారు? వాళ్ళ యొక్క ప్రవృత్తులను బట్టి వాళ్ళు ఏం చేశారు? అక్కడ కర్మలు చేసి కొంతమంది రజోగుణంతో కూడి పాపపు కర్మలు చేశారు, సత్వగుణంతో కూడి మరి మంచి పనులు చేశారు. మంచి పనులు చేసిన వాళ్ళందరూ కూడా దేవతలుగా ఉన్నారు. పాపకర్మలు చేసిన వాళ్ళందరూ నీచమైన యోనులలోకి వెళ్ళారు. పాపము పుణ్యం ఉన్న వాళ్ళు మనలాగా మనిషి అయ్యారండి. ఇలా భగవంతుడు సృష్టి చేశాడు కాబట్టి ఇక్కడ భగవంతుడు చెప్పినటువంటి సత్యం ఏమిటి అంటే మీరందరూ కూడా మీ యొక్క శక్తిని పెంచుకునే ప్రయత్నంగా మరి శరీరము, మనస్సు, వాక్కు ఎప్పుడూ భగవంతుడు శాస్త్రమునందు చెప్పిన విధంగానే కర్మ చేయవలసి ఉంటుంది. కానీ శాస్త్రమునందు చెప్పిన కర్మకు వ్యతిరేకంగా ఎవరు కూడా ప్రవర్తించకండి. అలా ప్రవర్తిస్తే మళ్ళీ మీరు ఇంకొక జన్మ పొందవలసి ఉంటుంది. అంటే ఇన్ని విషయాలను గ్రహించడానికి కావలసినటువంటి తెలివితేటలు ఎవరికి కరువయ్యాయి అంటే దుర్యోధనుడికి కరువయ్యాయి. మరి ఇన్ని శాస్త్రాలు అధ్యయనం చెయ్యలేదా అంటే గొప్ప గొప్ప శాస్త్రాలన్నీ కూడా అధ్యయనం చేశాడు. కానీ ఇతని యందు ప్రవేశించినటువంటి మాయ రజో తమో గుణాల యొక్క సమ్మేళనం ఏం జరిగింది అంటే తన లోపట ఉన్నటువంటి బ్రహ్మమును తెలుసుకోవడానికి కావలసినటువంటి స్థితిని పోగొట్టుకుంది. దేహ సంబంధమైనటువంటి సౌఖ్యాలే తనకు సంతోషాన్ని ఇస్తాయి. కానీ మరి
పరమాత్మను చేరుకుంటే పరబ్రహ్మము యందు ఉన్నటువంటి ఆనందము ఇంత గొప్పగా ఉంటుంది అని చెప్పేసి మరి అర్థం చేసుకోలేక మరి ఈ లోకంలో కంటికి కనపడుతున్న సుఖాన్ని విడిచిపెట్టి మరి ఎప్పుడో దొరికేటటువంటి బ్రహ్మము కోసం ఇవాళ నేను త్యాగంతో కూడిన జీవితం గడపాలా అని చెప్పి దుర్యోధనుడుకు అన్నీ తెలిసినప్పటికీ కూడా ఆయన ఏం చేశాడు అంటే మరి భగవంతుడు చెప్పిన నియమాలను వదిలేశాడు. వదిలేసి ఏం చేశాడు మరి పాండవుల యొక్క రాజ్యాన్ని మాయా జూదము ద్వారా, జూతము అంటారు, మన వాడుక భాషలో జూదము అంటామండి. మరి ఈ జూదమునందు మరి వాళ్ళ మామయ్య శకుని మామ ద్వారా పాండవులందరినీ కూడా ఓడించటం కూడా జరుగుతుంది. అంటే ఎందుకు ఓడించాడు అనంటే మరి తనకున్నటువంటి అత్యాశ, తన లోపట ఉన్నటువంటి దుర్గుణాలన్నీ కూడా ఏకమైపోయి మరి భగవంతుడు చెప్పినటువంటి నియమాలను పాటించాలనేటటువంటి ఉత్సాహం తాను విడిచిపెట్టాడు. మరి పాండవులు మాత్రం ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా మరి భగవంతుడు చెప్పినటువంటి జ్ఞానాన్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నంగానే ముందుకు సాగారు తప్ప మరి వాళ్ళు మేము ఇంత జ్ఞానము కలిగి ఉన్నాము, ఇంత ధర్మంగా జీవిస్తున్నాము, కృష్ణ మాకెందుకయ్యా ఇన్ని కష్టాలు అని చెప్పి ఏనాడు కూడా మరి కృష్ణ పరమాత్మను విమర్శించలేదండి. మరి భీష్ముడు అంపశయ్య పైన ఉన్నప్పుడు భాగవతంలో ఉంటుందండి ఈ మాటలన్నీ కూడా. అంపశయ్య మీద ఉన్నప్పుడు కృష్ణుడు తర్వాత మరి ధర్మరాజు తన సోదరులు అందరూ కలిసి వస్తారనమాట. అందరూ కలిసి వచ్చినప్పుడు ఆ అంపశయ్య మీద ఉండి భీష్మాచార్యుల వారు అంటారనమాట, ఎంతో పౌరుష పరాక్రమాలు కలిగినటువంటి కుంతీదేవి సంతానమంతా కూడా, అంటే ఎంత గొప్ప గొప్ప వాళ్ళండి. భీముడు అనంటే ఎంత మందినైనా కానీ మరి గెలవగలిగినటువంటి గొప్ప శక్తి సామర్థ్యాలు, అర్జునుడు గొప్ప ధనుర్ధారి, 2 చేతులతో యుద్ధం చేయగలిగినటువంటి సవ్యసాచి అని, మరి పాశుపతాస్త్రాన్ని పొందినటువంటి పరమేశ్వరుణ్ణే మెప్పించి పాశుపతాస్త్రాన్ని సంపాదించినటువంటి వ్యక్తి అని చెప్పేసి మరి ఎన్నో రకాలైనటువంటి మరి గొప్ప గొప్ప విశిష్టతలు కలిగినటువంటి వాళ్ళు ఇన్ని కష్టాలు పడ్డారు కృష్ణ అని చెప్పేసి మరి ఆ కుంతీదేవిని, ఆ తర్వాత కుంతీదేవితో పాటుగా ఉన్నటువంటి తమ యొక్క సంతానాన్ని అందరినీ చూసి కూడా బాధపడతారు. అంటే ధర్మం కోసమే వాళ్ళు జీవించారు. ఈ లోకంలో అనుభవించాల్సిన సుఖాలన్నీ కూడా విడిచిపెట్టారండి. అలా విడిచిపెట్టినందుకే ఇవాళ మనం ధర్మంగా జీవించడానికి పాండవులను ఆదర్శంగా తీసుకుంటున్నాం. మరి అధర్మంగా ఉన్నటువంటి దుర్యోధనాదులందరినీ తలుచుకున్నప్పుడు వాళ్ళలాగా మనం జీవించకూడదు, మన లోపట ఉన్న అసురమైనటువంటి ప్రవృత్తి ఏదైనా ఉంటే ఇవాళ దుర్యోధనులకు కలిగినటువంటి ఏదైతే మరి దుర్మరణం ఉందో ఆ దుర్మరణం మాకు కూడా సంభవిస్తుంది అని చెప్పి మరి మనల్ని మనం చక్కదిద్దుకోవడానికి మహాభారతం చక్కగా ఉపయోగపడుతుంది. మరి ఇక్కడ దుర్యోధనుడు కూడా అనుక్షణము ఆందోళన పడుతుంటాడు. అందుకే కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, మీరేదైనా ఒక పని చేస్తే ఫలితం కోరి పని చేశారు అంటే మరి ఆ పని మీకు ఆందోళనను కలిగిస్తుంది అంటున్నారండి. రజో రాగాత్మకం విద్ధి తృష్ణ సంగ సముద్భవం అంటారు. అంటే రజో గుణము నీకు కలిగింది అంటే రాగం ఉంటుందండి. బంధుమిత్రాదుల పైన నీకుండేటటువంటి రాగమే తృష్ణ సంగ సముద్భవం. నశించిపోయే వస్తువులను ఎలాగైనా అంటే ధర్మాన్ని విడిచిపెట్టైనా పొందాలనేటటువంటి తాపత్రయం నీలో కలుగుతుంది. కాబట్టి మరి ఆ తాపత్రయం నుంచి నువ్వు బయటపడాలి అంటే ఇక్కడ మనమందరము కూడా తెలుసుకోవలసిన సత్యం ఏంటంటే నీ లోపట ఉన్న బ్రహ్మమే సత్యము. నశించిపోయేటటువంటి విషయాలన్నీ కూడా అంటే ఈ జగత్తంతా కూడా అసత్యము అనేటటువంటి భావన నీ మనసులో పెట్టుకోవాలి. ఈ ఆలోచన దుర్యోధనుడికి లేకపోవడం వల్ల దుర్యోధనుడికి తన సోదరులు తాను మాత్రమే సుఖాలను అనుభవించాలని, తన చిన్నాన్నగారి యొక్క సంతానం యొక్క పౌరుష ప్రతాపాలను చూసి తట్టుకోలేక, వాళ్లకున్న ఐశ్వర్యాన్ని చూసి తట్టుకోలేక రాజ్యకాంక్ష చేత మరి ద్రోణాచార్యుల వారికి మరి అవతలి పక్షంలో ఉన్నటువంటి వారి యొక్క గొప్పతనాన్నంతా కూడా
వివరించారు. అంటే ఎవరెవరు మరి యుద్ధం చేయడం కోసం వచ్చి ఉన్నారు అని చెప్పేసి ద్రోణాచార్యుల వారికి చెప్తూ ఉన్నారు. అలా చెప్పడమే కాదు, ఇంకా చెప్తున్నారు. మరి ఆహ్, కేవలం పాండవ సైన్యంలో ఉన్న విలుకాండ గురించే కాదండి. తన సైన్యంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప నాయకుల గురించి కూడా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు దుర్యోధనుడు. ఇక్కడ అస్మాకం తు విశిష్టాయే తాన్నిబోధ ద్విజోత్తమ నాయకా మమ సైన్యస్య సైన్యార్థం తాన్ బ్రవీమితే అంటారు. అంటే ఇక్కడ అస్మాకం తు విశిష్టాయే అంటే ఇక్కడ చెప్తున్నాడు అనమాట. మరి మన సైన్యంలో కూడా మరి గొప్ప వాళ్ళు ఉన్నారండి. అంటే మీకు తెలుసు ఆల్రెడీ, అయినా ఒక్కసారి మీకు గుర్తు చేద్దాం అనుకుంటున్నా. ద్విజోత్తమ అంటే ఇక్కడ బ్రాహ్మణోత్తమ అని పిలుస్తున్నారు. రెండవ జన్మం ఎత్తిన వారు అని చెప్పేసి ఇందాక మనం దేవ ద్విజ గురు ప్రాజ్ఞ అంటే ప్రాజ్ఞలను, దేవతలను, ద్విజులను, గురువులను పూజించాలి కాబట్టి ఇక్కడ మరి ద్రోణాచార్యుల వారిని ద్విజోత్తమ అని చెప్పారు. చెప్తూ నాయకా మమ సైన్యస్య అంటే మన సైన్యంలో ఉన్న నాయకుల గురించి సైన్యార్థం తాన్ బ్రవీమితే అంటే ఇక్కడ మీకొక్కసారి గుర్తు చేస్తున్నాను. ఇప్పుడు మనం కూడా తాళం వేసామా లేదా అని చెప్పేసి ఊరికి వెళ్తున్నాం అనుకోండి, ఇంటికి తాళం వేసామా లేదా అని చెప్పేసి మళ్ళీ మనం అందరం గుర్తు చేసుకుంటాం ఇంట్లో ఉన్న వాళ్ళు. ఒకసారి మరొకసారి గుర్తు చేసుకో అంటే వేసాను అంటారు. వేసాము లేదా వేసారా లేదా మళ్ళీ ఒకసారి వెళ్ళి చూసిరండి అని చెప్పేసి మళ్ళీ వెనక్కి ఎవరినైనా పంపించే ప్రయత్నం. అలాగే ఇక్కడ కూడా అంటే మనం చేసిన పనినే చేశామా లేదా అని మనకు మనం గుర్తు చేసుకోవడం, సందేహం ఉంటే మళ్ళీ వెళ్ళి అది సరిచూసుకోవడం చేసుకుంటాం కదా. అదే విధంగా ఇక్కడ ద్రోణాచార్యుల వారితో దుర్యోధనుడు చెప్తున్నాడనమాట. ఒకసారి మీకు గుర్తు చేస్తున్నానండి అని చెప్పేసి చెప్తున్నారు. అంటే మన వాళ్ళలో ఉన్నటువంటి గొప్ప వాళ్ళ గురించి చెప్తాను వినండి. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయ అశ్వత్థామ వికర్ణశ్చ సౌమదత్తిస్తతైవచ. భవాన్ అంటే మీరు అంటే ద్రోణాచార్యుల వారిని పిలుస్తున్నారు. అందరికీ కూడా సందేహం కలుగుతుందండి. ఎందుకు అంటే మరి కురు వృద్ధుడు ఎవరు అంటే మరి కౌరవ సైన్యం తరపున పోరాటం యుద్ధం చేస్తున్నటువంటి వ్యక్తి భీష్మాచార్యుల వారు. మరి భీష్మాచార్యుల వారి యొక్క గొప్పతనం గురించి మాట్లాడుకుంటే మరి ఆయనకు మరణమే లేదు, ఆయన్ని ఓడించగలిగినటువంటి వాళ్ళు భూమి మీద పుట్టలేదండి. తన గురువైనటువంటి పరశురాముణ్ణి కూడా తాను ఒక సందర్భంలో మరి ఆయనే ఓడిపోయాను అని చెప్పేసి మరి ద్రోణాచార్యుల వారు భీష్మాచార్యుల వారితో చెప్తారండి. మరి ఓటమే తెలియనటువంటి భీష్మాచార్యుల వారు ప్రథముడు, కురు వృద్ధుడండి ఆయన. మరి తాతగారి పేరు ముందు చెప్పకుండా మరి ఇప్పుడు ద్రోణాచార్యుల వారి పేరే ముందు ఎందుకు చెప్పారంటే మరి ద్రోణాచార్యుల వారికే విషయాన్ని చెప్తూ ఉన్నారు. మన సైన్యంలో ఇంత గొప్పవాళ్ళు ఉన్నారని చెప్తూ ముందు తాతగారి పేరు చెప్తే ద్రోణాచార్యుల వారు ఏమైనా అనుకుంటారేమో, మరి మా గురువు గారికి నేను ముందు ప్రాధాన్యత ఇస్తున్నాను అంటే గురు శిష్య సంబంధాన్ని గుర్తు చేసే ప్రయత్నంగా నేను గురువుని గౌరవించడం అనేది నా బాధ్యత అని చెప్పేసి మరి ద్రోణాచార్యుల వారిని మీరు భవాన్ మీరు భీష్మచ్చ అంటే భీష్మాచార్యుల వారు ఉన్నారు అని చెప్పేసి వీళ్ళ గురించి మనకి ధ్యాన శ్లోకాలలో చెప్పబడుతున్నటువంటి విషయాన్ని మనం ఒకసారి విచారణ చేద్దామండి. ఏంటి అంటే భీష్మ ద్రోణ తట జయద్రదాజల గాంధార నీలోత్పల శల్య గ్రాహవతి కృపేణ వహని కర్ణేన వేలాకుల అశ్వత్థామ వికన్న ఘోర మకర దుర్యోధనావర్తిని సోత్తీర్ణాకలు పాండవై రణనది అని చెప్పేసి మనకి ధ్యాన శ్లోకాలలో ఉంటుందండి. అంటే ఇక్కడ దుర్యోధనుడి యొక్క సైన్యంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంత ప్రతాపాలు, పౌరుష ప్రతాపాలు ఉన్నారు, ఎన్ని అస్త్రశస్త్రములు కలిగి ఉన్నారు అని చెప్పడానికి మరి ఇక్కడ మనకి ధ్యాన శ్లోకంలో చెప్పబడిన విషయం చెప్పుకుందాం. అంటే ఎంత గొప్పవారు, ఒక నదిగా చెప్పుకుంటే అంటే మరి దుర్యోధనుడి పక్కన ఉన్నటువంటి సైన్యం అంతా కూడా ఒక పెద్ద మహానది. ఆ నదిలో నుంచి మరి అర్జునుడు ఎలా బయటపడ్డాడు అంటే కృష్ణుడి యొక్క అనుగ్రహం చేత. ఆ కృష్ణుడు ఏం చేశాడు, ఆయన యొక్క ఒక నావలాగా ఉండి ఆ నావను పట్టుకోవడం వల్ల అంటే కృష్ణుడి యొక్క పాదం పట్టుకోవడం వల్ల వీళ్ళు బయటపడ్డారనమాట.
భీష్మ ద్రోణ తట. అంటే నది యొక్క తీరములు ఎవరు అంటే, అంటే అర్జునుడు తనకున్నటువంటి సైన్యం అంతా కూడా మరి కౌరవ సైన్యాన్ని ఎలా గెలవవలసి ఉంటుంది అంటే ఒక పద్ధతి ప్రకారంగా చెప్పారనమాట. భీష్మ ద్రోణ తట అంటే భీష్ముడు ద్రోణాచార్యుల వారి ఇద్దరు కూడా నది తీరములన్నమాట. నువ్వు ముందు నదిలోకి వెళ్ళాలి అంటే, నాకు దాహంగా ఉంది నీళ్లు తాగుదామంటే ముందు నదికి కాపలాగా ఉన్నటువంటి వాళ్ళ నుండి నేను ముందుకు వెళ్ళిపోవాలి. అంటే నది ముందు ఉన్నటువంటి వాళ్ళను నేను మెప్పించాల్సి ఉంటుంది. అంటే భీష్మాచార్యుల వారు ద్రోణాచార్యుల వారు నదీ తీరములుగా ఉన్నారు. మరి భీష్మాచార్యుల వారిని ద్రోణాచార్యుల వారిని దాటితే తప్ప లోపట ఉన్నటువంటి సైన్యాన్ని గెలవటం అనేది సాధ్యం కానే కాదు. అంటే ఎంతటి మనం మహాభారత యుద్ధాన్ని చదివితే విన్నా మనకు అర్థమవుతుందండి. వాళ్ళు ఎంత గొప్పగా యుద్ధం చేస్తారో, ఎంత మందిని వాళ్ళు కడతేర్చారు, యుద్ధంలో ఎన్ని పౌరుష ప్రతాపాలు వాళ్ళు ప్రదర్శించారు అంటే మనం ఖచ్చితంగా మరి అక్కడ జరిగినటువంటి సంఘటనను వినటం కానీ చదవటం కానీ ఖచ్చితంగా చెయ్యాలండి. అంటే అంతటి బలాఢ్యులు అనమాట. ద్రోణాచార్యుల వారు కూడా మరి స్వీయమైనటువంటి మరణమే తీసుకున్నారు కానీ తాను యుద్ధంలో ఓడిపోవటం అనేది జరగనే లేదు. తర్వాత భీష్మాచార్యుల వారు కూడా మరి ఆ కృష్ణుడితో పాటుగా ధర్మరాజు తన సోదరులందరూ వెళ్ళి మరి ధర్మరాజు అడుగుతాడు, తాతగారు మీరు ఎలా చనిపోతారండి అని చెప్పేసి భీష్మాచార్యుల వారిని కూడా మరి ప్రశ్నిస్తారు. ఏ తాతని మనవడు అడగనటువంటి ప్రశ్న, మీరు ఎలా చనిపోతారు అన్నప్పుడు ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి తన మనవళ్ళను చూసి ఆనందంతో మరి స్త్రీగా పుట్టి పురుషుడిగా మారినటువంటి శిఖండి ఎదురుగా ఉంటే నేను యుద్ధము చెయ్యను, నా ఆశ్రములు శస్త్రములన్నీ కూడా విడిచిపెడతాను, మరి అప్పుడు అర్జున నువ్వు నన్ను కొట్టేయి, అప్పుడు నీ బాణాలతో కొట్టేయి, నేను అప్పుడు పడిపోతాను అని చెప్పేసి మరి స్వీయమైనటువంటి మరణాన్ని తీసుకున్నాడు భీష్మాచార్యుల వారు. ఎందుకు అంటే ధర్మాన్ని నిలబెట్టడం కోసం, ధర్మమే గెలవాలి కాబట్టి అధర్మంతో కూడినటువంటి ఎవరైతే అధర్మంతో కూడిన ప్రవర్తన ఉంటుందో వాళ్ళు ఎప్పటికైనా కాలగతిలో కలిసిపోతారు అనేటటువంటి సత్యాన్ని అందరికీ తెలియజేయడం కోసమే మరి ద్రోణాచార్యుల వారు భీష్మాచార్యుల వారు ఇద్దరూ కూడా మరి ధర్మం కోసమే దేహాన్ని త్యాగం చేస్తారు. కానీ మరి వాళ్ళ యొక్క సైన్యం అసలు భీష్మాచార్యుల వారు ద్రోణాచార్యుల వారు యుద్ధం చేస్తే పాండవులు విజయం సాధించడం అనేది జరగనే జరగదు. ఈ భీష్మాచార్యుల వారు ద్రోణాచార్యుల వారు యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు అసలు ధర్మరాజు వణికిపోతూ ఉంటాడు. ఇంకేముంది, ఇంకా సైన్యం అంతా కూడా ఇప్పటికైనా మేము అడవులలోకి వెళ్ళిపోతాం, నా వెంట ఇంత మంది వచ్చారు అంటే నేను వీళ్ళందరినీ చంపడం కోసమే నేను యుద్ధానికి తీసుకొచ్చానా, ఇందుకోసమేనా నేను యుద్ధం చేయడము, నేను గెలవడం అనేది జరగనే జరగదు. భీష్మాచార్యుల వారు ద్రోణాచార్యుల వారు ఇంత గొప్పగా యుద్ధం చేస్తుంటే, నా సైన్యంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రతిరోజు హతమారుస్తుంటే అందరం చనిపోవడం కోసం నేను యుద్ధం చేయాలా, చావకుండా ఉండాలి అంటే ఈ యుద్ధంలో నుంచి వెనక్కి పోవడమే మంచిది కదా అని చెప్పేసి ధర్మరాజు కూడా అనేక సందర్భాలలో భయపడుతూ బాధపడుతూ ఎంతో ఆందోళన పొందుతాడనమాట. మరి అంతటి గొప్ప వీరులు భీష్మాచార్యుల వారు ద్రోణాచార్య. భీష్మ ద్రోణ తట జయద్రథ జల. జయద్రథుడు ఆ నదిలో ఉన్నటువంటి నీరండి. అంటే అసలు ఆ నీటిని ముట్టుకోవడానికి కూడా అనుమతి ఇవ్వనటువంటి వ్యక్తి గాంధార నీలోత్పల. అంటే గాంధారి యొక్క సంతానము మరి ఆ నీటిలో ఉన్నటువంటి నల్ల కలువలు. ఇక్కడ నల్ల కలువలు చాలా ప్రమాదకరమైనవట. మరి కౌరవ సైన్యం అంతా కూడా అంటే గాంధారికి ఉన్నటువంటి 100 మంది కొడుకులు కూడా మరి నల్ల కలువలతో పోల్చి చెప్పడం జరిగింది, ప్రమాదకరమైనటువంటి వాళ్ళు. శల్యగ్రాహవతి. శల్యుడు మరి భయంకరమైనటువంటి మత్స్యముతో పోల్చారండి. మరి శల్యుడు కూడా అంతటి మరి పరాక్రమవంతుడు అనమాట. శల్యగ్రాహవతి కృపేణ వహని. కృపాచార్యుల వారు మరి నదిలో ఉన్నటువంటి ప్రవాహం అండి ఆయన. తర్వాత కర్ణేన వేలాకుల. కర్ణుడేమో తరంగాల వంటి వాడు. అంటే ఇంత మందిని దాటితే తప్ప మరి కౌరవ సైన్యాన్ని ముట్టుకోవడానికి అనుమతి లేదండి. చూడండి వీళ్ళు ఇంతమంది, అంటే కౌరవ సైన్యంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంత గొప్ప గొప్ప పరాక్రమవంతులో మనం అర్థం చేసుకోవాలి. మరి వీళ్ళ యొక్క పరాక్రమం ముందు అర్జునుడు అంటే ధర్మరాజు తన యొక్క సోదరుల యొక్క ధర్మమే గెలిపించింది తప్ప మరి వీళ్లకున్న సామర్థ్యాలతో పోలిస్తే
మరి అర్జునుడు తర్వాత ఇక్కడ వీళ్ళున్న వాళ్ళందరూ కూడా గెలవటము అనేది సాధ్యం కాదు. ఎందుకు అంటే అస్త్రములు శస్త్రములు అన్నింటినీ వాడటమే కాదు, మన ద్రోణాచార్యుల వారు కానివ్వండి, భీష్ముడు కానివ్వండి, వాళ్ళు ధర్మాన్ని ఆచరించేటటువంటి ప్రయత్నం. మనకు భీష్మాచార్యుల వారి గురించి తెలుసు. ఎవ్వరూ చెయ్యనటువంటి త్యాగము, తన తండ్రి కోసం యవ్వనాన్ని త్యాగం చేశాడు, రాజ్యాన్ని త్యాగం చేశాడు. అందుకే భగవంతుడు ఏం చేశాడు, గొప్ప వరాన్ని తన తండ్రి ద్వారా పొందాడండి. భగవంతుడు ఇస్తే కదండి. భీష్మాచార్యుల వారి తండ్రి ఏం చేశాడు అంటే, మరి నీకు స్వచ్ఛంద మరణం ఉంటుంది, నిన్ను గెలవగలిగినటువంటి వాళ్ళు ఎవరు ఉండరు అని చెప్పేసి తండ్రి ద్వారా పరమాత్మ ఇప్పించినటువంటి వరం అండి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మాన్ని విడిచిపెట్టకుండా ఆచరించాడు కాబట్టే భీష్మాచార్యుల వారంటారు ఆచరించటంలో దిట్ట. కాబట్టి భీష్మాచార్యుల వారికి ఏనాడు ఓటమే తెలియదండి. ఓటమే తెలియనటువంటి వ్యక్తి మరి అర్జునుణ్ణి ఓడించలేడా? అర్జునుణ్ణి ఓడించేటటువంటి ప్రయత్నంగానే ఒకసారి మనందరికీ తెలిసినటువంటి మాటే ఏమంటాడు కృష్ణ పరమాత్మ, నేను యుద్ధము చెయ్యను అని అన్నటువంటి కృష్ణ పరమాత్మను తన భక్తుడైనటువంటి తన యొక్క అంటే తనకు సకుడైనటువంటి అర్జునుడు కోసం అతడు ఎలా ఆయుధం పట్టడో చూద్దామని చెప్పేసి ఒకసారి కావాలని భీష్మాచార్యుల వారు యుద్ధం జరిగేటప్పుడు మరి అర్జునుడి మీద బాణ పరంపర కురిపిస్తే ఒళ్ళంతా కూడా తూట్లు పడిపోతుంది. అర్జునుడు ఒంట్లో నుంచి రక్తం ఏరులై పారుతూ ఉంటే కృష్ణ పరమాత్మ అర్జునుడిని చూడలేక చక్రం పట్టుకొని నేను చంపేస్తాను, అర్జునుడిని ఇలా చేస్తావా అని చెప్పేసి మరి ఆయుధం కూడా పట్టాడు. ఆ సమయంలో అర్జునుడు బ్రతిమిలాడుకుంటాడు, బావా ఆయుధం పట్టనని చెప్పేసి నువ్వు ప్రమాణం చేసి ఉన్నావు, ఇవాళ అర్జునుడు చేతకాని వాడైతే నువ్వు వెళ్ళి మరి యుద్ధం చేశావు అని చెప్పేసి మరి నాకు మరి సమాజంలో నాకు పరువు పోతుంది, బావా వద్దు అని చెప్పేసి అన్నప్పుడు భీష్మాచార్యుల వారు రెండు చేతులు జోడించి, చూసావా కృష్ణ, నువ్వు భక్తుడు కోసం నువ్వు చేసిన ప్రమాణాన్ని కూడా విడిచిపెడతావు, నీ వాళ్లకు ప్రమాదం జరిగితే నువ్వు చూస్తూ ఊరుకోవు, నిన్ను అంటే నీ యొక్క ప్రేమ వాత్సల్యం ఎంత ఉందో తెలియచేసే ప్రయత్నంగానే నేను ఇది చేశాను, నన్ను చంపు అని చెప్పేసి చేతులు జోడించి ప్రార్థన చేస్తాడు భీష్మాచార్యుల వారు. అంటే ఇంతటి గొప్పవాడు. ఇక్కడ ఇంతటి వాడు. వీళ్ళు కర్ణేన వేలాకుల అంటే మరి కర్ణుడు కూడా చాలా తరంగములు ఏ విధంగా అయితే ఉవ్వెత్తున ఎగిసి పడతాయో అంతగా కర్ణుడి యొక్క మరి పరాక్రమం కూడా ఉంటుంది. తర్వాత ఇంకా మనం చెప్పుకోవడానికి ఏంటి అనంటే అశ్వత్థామ వికర్ణ ఘోరమకర అంటే మరి వీళ్ళని చాలా భయంకరమైనటువంటి ముసళ్లతో పోలుస్తారనమాట, అశ్వత్థాముణ్ణి వికర్ణుణ్ణి. మరి ఇక్కడ దుర్యోధనుడు గురించి కూడా మాట్లాడతారు. మరి దుర్యోధనుడు గురించి అయితే అతడు ఒక సుడిగుండంతో పోల్చారు. సుడిగుండం వచ్చింది అంటే మరి చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా మరి తీసుకుపోవడంలో సుడిగుండానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఉంటుంది. మరి దుర్యోధనుడు కూడా అంతటి పరాక్రమవంతుడు. మరి ఇంత పరాక్రమవంతులైనటువంటి వాళ్లను మరి అర్జునుడు ఎలా గెలిచాడు అంటే ధర్మాన్ని ఆచరిస్తూ యోగేశ్వరుడైనటువంటి కృష్ణుడి యొక్క పాద పద్మములను పట్టుకుని ఉన్నాడు. కాబట్టి మరి ఈ భయంకరమైనటువంటి సముద్రాన్ని దాటటానికి కృష్ణుడే ఉపయోగపడ్డాడు. అంటే మనకి కూడా భగవంతుణ్ణి చేరలేకపోవడానికి కారణం ఏమిటి మనమందరము అంటే మనమందరము కూడా భగవంతుడి యొక్క పాదాలను పట్టుకోకుండా నశించిపోయేటటువంటి మరి భార్య పిల్లల మీద ఉన్నటువంటి ప్రేమ, వస్తువులు విషయాల మీద ఉన్న ప్రేమ చేత అంతటా వ్యాపించి ఉన్నటువంటి భగవంతుణ్ణి తెలుసుకోలేక మనమందరము కూడా మళ్ళీ మళ్ళీ జన్మలు పొందుతున్నాం. మళ్ళీ మళ్ళీ జన్మలు పొందకుండా ఉండాలి అంటే మన లోపట ఉన్నటువంటి ఈశ్వర స్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నంగా భగవంతుణ్ణి నిరంతరం పూజిస్తూ స్మరిస్తూ ఆయన చెప్పినటువంటి ధర్మాచరణ ఎవరైతే చేస్తారో అలా చేసినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ సంసారం అనేటటువంటి సముద్రంలో నుంచి బయటపడతారు. కాబట్టి భగవంతుణ్ణి అనునిత్యం తెలుసుకునేటటువంటి ప్రయత్నంగానే మన యొక్క జీవన విధానం ఉండాలి తప్ప నశించిపోయే విషయాల పట్ల వ్యామోహం మనల్ని దుఃఖానికి మనల్ని దగ్గర చేరుస్తుంది. కాబట్టి
ఇక్కడ మరి దుర్యోధనుడు చెప్తూ ఉన్నారు, ఇంత గొప్పవాళ్ళు మా వాళ్ళు, భవాన్ భీష్మచ్చ కన్నచ్చ కృపచ్చ సమితింజయ అశ్వత్థామ వికర్ణ సౌమదత్తి తథైవచ. మరి వీళ్ళందరూ కూడా భూరిశ్రవుడు అంటారు, సోమదత్తుడు అంటే భూరిశ్రవుడు అని చెప్పేసి ఆయన అంటారు. వీళ్ళందరూ కూడా గొప్పవాళ్ళేనండి. మరి ఇంకా వాళ్ళ గురించి చెప్తున్నారు, అన్యేచ బహవ శూరా మదర్దే త్యక్త జీవితాః. మరి ఎంతో గొప్ప గొప్ప వీరులు శూరులు అంటే అస్త్రములు శస్త్రముల యొక్క ఉపయోగం తెలిసినటువంటి వారు ఎన్నో రకాల అస్త్రములను తపస్సు చేసి మరి సంపాదించినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు, మదర్దే త్యక్త జీవితాః. మదర్దే అంటే నా కోసం, త్యక్త జీవితాః అంటే ప్రాణాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. పెద్దలు అంటున్నారు, ముందుగానే నా తరపున యుద్ధం చేసిన వాళ్ళందరూ కూడా మరణిస్తారు అనేటటువంటి సత్యాన్ని తెలుసుకుని ఉండటం వల్ల, అంటే తన అంతరాత్మ యొక్క ప్రబోధం ఏం చెప్పింది తనకి అంటే, నీ తరపున అంటే నా తరపున పోరాటం చేసిన వాళ్ళందరూ మరణిస్తారు అని చెప్పేసి అతని యొక్క అంతరాత్మ ప్రబోధము చెప్పడం వల్ల మరి మనసు, ఇప్పుడు మనం ఏదైనా ఒక మాట మాట్లాడామనుకోండి, ఏదో పొరపాటున మాట్లాడాము అని అంటే వాళ్ళు ఏమంటారు, పొరపాటున ఎవ్వరు ఏ మాట మాట్లాడరు, నీ మనసులో నువ్వు ఆలోచన చేసి ఉన్నావు కాబట్టి అది ఈ రోజున బయటపడింది అంటారు. అంటే ఎందుకు అంటే ఒకరి గురించి మనకు మంచి ఆలోచన ఉందనుకోండి, ఆ వాళ్ళు మనల్ని ఏదైనా అంటున్నప్పటికీ కూడా వాళ్ళతో మంచిగానే మాట్లాడతాం. ఎందుకు అంటే వాళ్ళ మీద మంచి అభిప్రాయం. ఒకరి మీద మనకు చెడు అభిప్రాయం ఉందనుకోండి, ఆ వాళ్ళు మనతో మంచిగా మాట్లాడుతున్నా మనం కూడా మంచిగానే మాట్లాడుతున్నప్పటికీ మన నోట్లో నుంచి వాళ్ళని బాధ పెట్టేటటువంటి మాట ఒకటి మాట్లాడేస్తాం. ఎందుకు, మన మనస్సులో వాళ్ళ గురించి చేసిన ఆలోచన ఏదో ఒక సందర్భంలో బయటకు వస్తుంది. కాబట్టి అందరిలో ఈశ్వరుడే ఉన్నాడు, అన్నింటినీ ఈశ్వరుడే చేయిస్తున్నాడు అన్నప్పుడు ఎవరి మీద ద్వేషం ఎందుకు, ఎవరి మీద సంతోషకరమైనటువంటి భావన ఎందుకు, అంటే ఒకరిని శత్రువుగా ఒకరిని స్నేహితుడిగా చూసేటటువంటి ప్రయత్నం విడిచిపెట్టి అందరిలో ఈశ్వరుడినే చూస్తున్నారు. నేను చేసిన పాపపు కర్మే పలానా వాళ్ళ వల్ల అనుభవంలోకి వచ్చింది, నేను చేసిన పుణ్యపు కర్మయే పలానా వాళ్ళ వల్ల నాకు మంచి జరిగింది అని చెప్పి మరి భగవంతుడే అన్నింటినీ చేయిస్తున్నాడు అన్నప్పుడు ఏ ఒక్కరి మీద రాగము ఏ ఒక్కరి మీద ద్వేషము లేకుండా మనం అందరిలో భగవంతుణ్ణే చూస్తున్నప్పుడు, అందరి పట్ల కూడా ఈశ్వర భావన పెంపొందినప్పుడు మనం భగవంతుణ్ణి చేరుకుంటామండి. మరి ఇక్కడ దుర్యోధనుడికి కలిగినటువంటి భావన ఏంటి, తన అంతరాత్మయందు అంతరాత్మ యొక్క ప్రబోధం ఏం చెప్పింది, నా తరపున యుద్ధం చేసిన వాళ్ళందరూ విగత జీవులుగా మారిపోతారు అనే విషయాన్ని తాను ముందే గ్రహించి ఉన్నాడు. కాబట్టి ఆయన అంటున్నాడు, ఇక్కడ ఏమంటున్నారు, మదర్దే త్యక్త జీవితాః, నా కోసం ప్రాణాలు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారు అంటే మరి ఎప్పుడు కూడా మనందరికీ చెప్తున్నారు, అధర్మానికి ఎప్పుడూ కూడా ఓటమి ఉంటుంది అనడానికి గుర్తు. మనం చేసేటటువంటి పనులలో ధర్మం లోపించినప్పుడు, అధర్మము మన లోపల విపరీతంగా విస్తరిస్తున్నప్పుడు మనం చేసేటటువంటి పనులలో మనమే ఏం కోరుకుంటాం, అపశకునాలను మనమే కోరుకుంటాం. ఇప్పుడు కృష్ణ పరమాత్మ అంటారండి, ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఈ పని అవుతుందో కాదో అని చెప్పేసి సందేహిస్తాం. సందేహిస్తే పరమాత్మ అంటున్నారు, సంశయాత్మ వినశ్యతి. ఎవరైతే సంశయిస్తున్నారో ఇది అవుతుందో కాదో అనేటటువంటి, అంటే నీకు సంశయాలు ఉన్నాయి అంటే నువ్వు చేసేటటువంటి పనిలో ఎక్కడో లోపం ఉంది, స్వార్థం ఉంది, ఫలితాన్ని కోరుకుంటున్నావు. ఫలితాన్ని కోరుకున్నటువంటి కర్మ యందే సందేహం ఉంటుంది తప్ప ఫలితాన్ని కోరుకోనటువంటి ఏ పనైనా ఎప్పుడు కూడా సందేహం ఉండదండి. అంటే భగవంతుడి మీద భారం వేసి మనం చేసేటటువంటి కర్మ సత్కర్మ, శాస్త్ర విహిత కర్మ అయినప్పుడు ఆ కర్మ నిన్నేం చేస్తుంది అంటే భగవంతుడి యొక్క పాదాలను చేరుకోవడానికి కావలసినటువంటి సత్కర్మగానే మారుతుంది తప్ప దుష్కర్మగా మారదు. ఇక్కడ దుర్యోధనుడు చేసేటటువంటి కర్మ యందు స్వార్థం ఉంది. మరి ఇతరుల యొక్క రాజ్యాన్ని పొందాలి అనేటటువంటి భావన అతనికి ఉంది. కాబట్టి అతని మనస్సులో శంక ఉంది. ఎందుకు, అధర్మానికి ఉండేటటువంటి ప్రథమ గుణం ఏంటి అంటే శంక, అవుతుందో కాదు. అంటే మనం చేసే పనులలో కూడా
ఏదైనా ఆందోళన కలుగుతుందంటే వెంటనే మనం ఒకసారి వెనక్కి వెళ్ళాలండి. వెనక్కి వెళ్ళాలి అంటే మనం ఆలోచన చెయ్యాలి. ఎందుకు నేను ఇలా భయపడుతున్నాను? అంటే నేను చేసే పని వల్ల వేరొకరికి నష్టం వస్తుందా? నా పని వల్ల వేరొకరు ఇబ్బంది పడతారా? మరి నా యొక్క ప్రయోజనం కోసమే నేను ఆలోచిస్తున్నానా? లేకపోతే పరులకు కూడా కొంత ప్రయోజనం కలిగించే ప్రయత్నంగా నేను ఈ పని చేస్తున్నానా అని చెప్పి అంటే మన మనస్సు మనకిచ్చే సూచన. అంటే ఇక్కడ భగవంతుడు మనకొక ఉపాయం చెప్తున్నారండి. మనం చేసేటటువంటి ఏదైనా పని యందు మనకి ఆందోళన కలుగుతుంది. ఆందోళన కలుగుతుంది అనంటే నువ్వు చేసే దాంట్లో సక్రమమైన పద్ధతి లేదు. ఆ పద్ధతిని సరిచేసుకొని మనం పూర్తి చేశామనుకోండి, అది సత్కర్మగా మారుతుంది. ఇతడి యొక్క కర్మ అధర్మమైనటువంటి కర్మ కాబట్టి అతనికి ముందుగానే తోచింది, నా కోసం ఇంతమంది ప్రాణము విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు అనటాన్నే పెద్దలంటారు. దుర్యోధనుడికి ముందే ద్యోతకమైంది. నేను ఈ యుద్ధంలో గెలవను అనేటటువంటి విషయం తనకు అర్థమైంది కాబట్టే ఇక్కడ ఆయన అటువంటి విషయ పరిజ్ఞానం కలిగి ఉన్నాడు. నానా శస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః. అనేక అస్త్రములు శస్త్రములు కలిగినటువంటి అనేకమైనటువంటి మరి గొప్పవారైనటువంటి మరి వీరులందరూ కూడా పరాక్రమవంతులందరూ కూడా మరి మన తరపున యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు గురువర్య అని చెప్పి ద్రోణాచార్యుల వారికి మరి ఎవరు ఇక్కడ దుర్యోధనుడు తన సైన్యంలో ఉన్నటువంటి గొప్పవారి గురించి మాట్లాడాడు. అంటే వీళ్ళందరూ పరాక్రమవంతులే కానీ అధర్మం పక్కన ఉన్నందుకు ఎప్పటికైనా అధర్మము విజయం సాధించదు కాబట్టి ధర్మమే మనల్ని రక్షిస్తుంది కాబట్టి ఆ ధర్మము ఎప్పటికైనా మనం కూడా ఏం చేయాలి, విస్తరింప చేసేటటువంటి ప్రయత్నం చెయ్యాలి. అంటే ఇక్కడ దుర్యోధనుడు చెయ్యలేనటువంటి పనిని మనం చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ మనం భగవద్గీతను తెలుసుకుంటున్నాము అంటే ఇక్కడ దుర్యోధనుడు ఎటువంటి కర్మాచరణ చేస్తున్నాడు, మరి పాండవ పక్షంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎటువంటి కర్మాచరణ చేస్తున్నారు, మరి ఎటువంటి కర్మాచరణ చేస్తే శాశ్వతమైన ఆనందం దొరుకుతుంది అని చెప్పి ఇప్పుడు మనం చేసేటటువంటి కర్మలలో ఉన్నటువంటి దోషాలను ఎప్పటికప్పుడు విడిచిపెట్టేటటువంటి ప్రయత్నం చేయాలి. అంటే మనం భగవంతుణ్ణి పొందాలి అనేటటువంటి కోరిక మనకు ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు పరులకు హాని కలిగించేటటువంటి పనులు ఏమై ఉంటాయి? ఇక్కడ ఏమై ఉంటాయి అంటే ఇక్కడ భగవంతుడు ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నారండి. నీ లోపట ఉన్న పరమాత్మ యొక్క శక్తిని నువ్వు తెలుసుకోవాలి అంటే నువ్వు చేసేటటువంటి పనుల యందు ధర్మమే ఉండాలి తప్ప అధర్మంతో కూడినటువంటి కార్యాచరణ నిన్ను మరలా జన్మించడానికి కావలసిన స్థితిని కల్పిస్తుంది. అంటే మనం పరమాత్మను పొందాలి అనేటటువంటి కోరిక నిజంగా మనకుంటే ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మాన్ని ఆచరించడానికే ప్రయత్నం చేయాలి కానీ అధర్మంతో కూడినటువంటి కర్మలు మనల్ని ఏం చేస్తాయి అంటే మరలా ఇంకో జన్మను పొందడానికి కావలసినటువంటి హేతువుగా మారిపోతుంది. కాబట్టి పరమాత్మ ప్రతి ఒక్కరికి కూడా జ్ఞాన ఉపదేశం చేస్తూ ఉన్నారు. మీరందరూ కూడా పుట్టింది ఎందుకు అంటే యోగమును పొందడం కోసమే. యోగమును పొందగలిగిన అర్హత ఉన్న వాళ్లే మనుషులుగా పుడతారు. కాబట్టి యోగమును పొందాలి అంటే మరి దేహ సంబంధమైనటువంటి ఈ సంపదలు, తర్వాత భార్య బిడ్డలు, బంధుమిత్రాదులు వీళ్ళందరి పట్ల ఉన్న వ్యామోహాన్ని పోగొట్టుకోండి. అద్దే గృహే నివర్తంతే శ్మశానే మిత్ర బాంధవాః సుకృతం దుష్కృతం చైవ గత్యంత్యమనుగచ్చతి అనే ఉత్తర గీతలో కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అంటే మనందరికీ తెలిసిందే, మనం అందరం చూసే విషయాలనే శాస్త్రం ఇలా చెప్పింది అని చెప్పుకుంటున్నాం. అంటే మనకు తెలియని విషయాలు ఏం కాదండి. భగవద్గీతలో చెప్పబడిన ప్రతి విషయము మన ఇంటి చుట్టూ ఉన్న పరిసరాలలో ఈ కర్మలన్నీ జరుగుతుంటాయి. ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి మరణించాడు అనుకోండి, ఏం తీసుకెళ్తాడు? అందరికీ తెలుసు. ఇందులో ఏముంది చెప్పడానికి? మరి ఏమీ తీసుకెళ్ళడు అని చెప్పేసి అంటారు. తన శరీరం మీద ఉన్న ఏదైనా ఒక చిన్న ఉంగరం ఉన్నా తీసేస్తారు. అంటే తాను మరణించాడు అంటే తన దేహము పడిపోయింది అంటే అర్ధే గృహే నివర్తంతే. అంటే ఇక్కడ తనకున్న సంపదలన్నీ కూడా ఇంటి దగ్గర విడిచిపెట్టేసి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇదందరికీ తెలిసిందే కదండి. మరి శ్మశానం వరకు ఎవరు వస్తారు?
మిత్ర బాంధవాహ, స్నేహితులు బంధువులు అందరూ కూడా మరి శ్మశానం వరకు వస్తారండి. మరి శ్మశానం వరకు వస్తారా? శ్మశానంలో మనతో పాటు వాళ్ళు కూడా వచ్చేస్తారు. ఇప్పుడు నేను చనిపోయాననుకోండి, మరి నాకున్నటువంటి బంధువులు స్నేహితులు అందరూ కూడా నాతో పాటు చితిమంటల్లో కాలిపోవడానికి వస్తారా? రారు. ఎవ్వరికీ రారు. మనం వెళ్ళామా? ఎవరైనా మరణిస్తే వాళ్ళతో పాటు మనం వెళ్ళామా? మనము వెళ్ళలేదు. వాళ్ళు కూడా మన వెంట రారు. అంటే ఈ విషయం కూడా మనకు తెలుసండి. అంటే నువ్వు సంపాదించినటువంటి ఏ వస్తువు నీ వెంట రాదు. ఇవాళ ఒక ఫంక్షన్‌కి ఎవరైనా పిలిస్తే ఎందుకు వెళ్ళకుండా ఉన్నారు? ఇవాళ దైవ సంబంధమైనటువంటి ఒక మంచి కార్యము. ఈ పని చేస్తే మీకెంత పుణ్యం వచ్చి ఉండేదో తెలుసా? అంటే, లేదండి మా అక్కయ్య వాళ్ళ కూతురు పెళ్లి జరిగింది. నేను గనక వెళ్ళకపోతే అక్కయ్య అసలు ఊరుకోదు. అక్కకు కోపమొస్తే మామూలుగా ఉండదు అంటారు. సరే. మీ అక్కయ్య గారు ఏమైనా అంటుందని వెళ్లారు. ఒకవేళ మీరు ఈ రోజున చనిపోతే, మరి మీ అక్కయ్య దగ్గరికి చనిపోయిన తర్వాత శరీరం అక్కడుంది గదా! మీరు ఆత్మగా వెళ్ళండి మీ అక్కయ్య వాళ్ళ ఇంటికి రానిస్తుందేమో చూద్దాం. ఎవ్వరు రానివ్వరు. మీ అక్కయ్య మరణించితే మరి మీరు రానిస్తారా? రానివ్వరు. మీరు చనిపోయి అక్కయ్య వాళ్ళ ఇంటికెళ్ళినా వాళ్ళు రానివ్వరు. అంటే లోకంలో ఉన్నటువంటి రీతి ఏంటి? ఈ దేహం ఉన్నంత కాలము మాత్రమే సంపదలైనా, స్నేహితులైనా, బంధువులైనా. మరి ఈ భగవంతుడు ఏమంటున్నాడు? వీళ్ళందరినీ విడిచిపెట్టండి. ఇప్పుడే సన్యాసం తీసుకొని రండి అని చెప్పేసి చెప్తున్నారా? చెప్పట్లేదు. పరమాత్మ ఏమంటున్నారు? సుకృతం దుష్కృతం చైవ గత్యంచ మనుగచ్చతి. నీ వెంట కొన్ని వస్తువులొస్తాయి గుర్తుపెట్టుకో. నీ వెంట నువ్వు సంపాదించినటువంటి భౌతిక సంబంధమైన వస్తువులు రావు. నీ స్నేహితులు, బంధుమిత్రులు ఎవరు కూడా రారు. కానీ సుకృతం దుష్కృతం చైవ. నువ్వు బంధువుతో ఎలాంటి ఆహ్, మీ ఇద్దరి మధ్య ఏ విధమైనటువంటి లావాదేవీలు జరిగాయి? అంటే మీ ఇద్దరి మధ్య ఎటువంటి సంబంధాలు జరిగాయి? నువ్వు ఒక పని చేసేటప్పుడు ఫలితం కోరి పని చేశావా? ఫలితాన్ని విడిచిపెట్టి పని చేశావా? అంటే నువ్వు దేహముతో ఉన్నన్ని రోజులు కూడా ఏం చేశావు? దేహముతో ఉన్నన్ని రోజులు నువ్వు చేసినటువంటి పనులలో ఒకరిని చూసి నేను తిట్టుకుంటున్నాను. అబ్బా! వీళ్ళు పైకి మాత్రం బాగుంటారు. వీళ్ళ పనులన్నీ కూడా సక్రమంగా ఉండవు అని చెప్పేసి నేను అనుకుంటూ వాళ్ళతో మాత్రం ప్రేమగానే మాట్లాడుతున్నానండి. అంటే భగవంతుడు ఏం చేస్తాడు? నువ్వు నీకు రుజుత్వం లేదు. అంటే పైకి మాత్రం అందరితో స్నేహంగా ఉన్నట్టుగా కనపడతావు కానీ, నీ మనసు లోపల మాత్రం ఎవరి మీద కూడా ప్రేమ, ఆప్యాయతలు లేవు. ఇప్పుడు చాలా మంది చూడండి. ఇంటికొచ్చినప్పుడు ఎవరైనా ఇంటికొచ్చారనుకోండి, చాలా ప్రేమగా మాట్లాడతారు. నాన్న అంకుల్‌తో మాట్లాడు, అంకుల్‌కి హాయ్ చెప్పు అని చెప్పేసి చెప్పిస్తారు. ఇప్పుడు ఆ అంకుల్ బయటికెళ్ళిపోగానే వీడో వేస్ట్ గాడు అని చెప్పేసి ఆ పిల్లల ముందే మాట్లాడతారండి. అలా మాట్లాడినప్పుడు ఆ పిల్లవాడు ఇంకెప్పుడైనా ఆ అంకుల్ కనిపించాడనుకోండి, వాళ్ళ నాన్నగారు చెప్పినటువంటి మాట గుర్తొస్తుంది. ఈ వేస్ట్ గాడికి నేను హాయ్ చెప్పడం ఏంటి అని చెప్పేసి వెళ్ళిపోతుంటాడు. ఆయన పిలుస్తాడు. ఏంట్రా నిన్న మీ ఇంటికొస్తే ఎంత ప్రేమగా మాట్లాడావు. ఏంట్రా చూసి కూడా చూడకుండానే పోతున్నావంటే, వాడికి కూడా అలవాటవుతుంది. లేదు అంకుల్ చూడలేదండి. చూస్తే హాయ్ చెప్పేవాడిని అంకుల్ అంటాడు. చూడండి మనం చేసిన పనినే మన పిల్లలు కూడా చేస్తున్నారు. అలా కాకుండా అందుకే మనము అన్నీ మనకు తెలుసు. తెలియని విషయాల గురించి ఎవరు కూడా ఏం చెప్పరండి. కాకపోతే ఒకసారి గుర్తు చేసుకోవడం గురించి మనం వినటమే తప్ప, మనకు తెలియని సత్యాలేమీ లేవు. ఎందుకు అంటే, మనమందరము కూడా పరబ్రహ్మ స్వరూపమే కాబట్టి, నీకు తెలియని సత్యాలు ఈ లోకంలో ఏమీ ఉండవు. నీ లోపట ఉన్నటువంటి పరబ్రహ్మము నీకు తెలియనంత వరకే నీకు కొత్తగా అనిపిస్తుంది. వాళ్ళు కొత్త, వీళ్ళు కొత్త, అది కొత్త, ఇది కొత్త అంటారు కానీ, నీ లోపట ఉన్న పరబ్రహ్మమును సాక్షాత్కరించుకున్న మరుక్షణం నీకు ఈ లోకమంతా నీ సొంతమవుతుంది. నువ్వే ఈ లోకమంతా కూడా ఉండిపోతావు కాబట్టి, ఇక్కడ మనం ఏం చేయాలి? చేసే చిన్న చిన్న పొరపాట్లు భగవంతుడికి మనం దూరమైపోతూ ఉంటాం. అంటే నీకు నువ్వు దూరమైపోతున్నావు. నీకు నువ్వు దగ్గర కావాలి అంటే వీళ్ళందరితో నువ్వు చేసేటటువంటి ప్రతి కర్మ యందు కూడా జాగ్రత్తగా ఉండు. సుకృతం దుష్కృతం చైవ అంటే నీ వెంట వస్తున్నాయి. కొన్ని నువ్వు ఎవరెవరితో మాట్లాడుతున్నావో మాట్లాడేటటువంటి మాటలలో ఉన్నటువంటి మరి పరుషత్వము ఏదైతే నువ్వు నీ కర్మలలో ఉన్నటువంటి దోషాలు ఇవి నీ వెంట వస్తాయి. నువ్వు ఇతరులకు చేసినటువంటి మంచి మరి ఇటువంటివన్నీ కూడా నీ వెంట వస్తాయి. ఇవి పాప పుణ్యాల రూపంలో నిన్ను ఇంకొక శరీరాన్ని పొందడానికి కావలసిన స్థితి నీకు దొరుకుతుంది కాబట్టి, ఈ దేహం ఉన్నప్పుడే నిన్ను నువ్వు చక్కబెట్టుకునేటటువంటి ప్రయత్నం చెయ్యవలసి ఉంటుంది అని చెప్పేసి
మరి మనందరికీ కూడా కృష్ణ పరమాత్మ గుర్తు చేస్తూ ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి. ఒక శవాన్ని చూసి రమ్మని మరి పెద్దలు చెప్తున్నారు అంటే, శవాన్ని చూడగానే నేను కూడా ఏదో ఒక రోజు మరణిస్తాను. మరి మరణించడానికి నేను సిద్ధంగా ఉన్నానా లేదా? అంటే భగవంతుడు చెప్పినటువంటి వస్తువులు తయారు చేసుకున్నానా లేదా? అందరి పట్ల కూడా దయ, సర్వభూత దయా పుష్పం. ఏ ప్రాణిని చూసినా దయ కలిగి ఉంటున్నానా? హింస లేకుండా ఉంటున్నానా? లేకపోతే శాంతిగా ఉంటున్నానా? నేను ఏ విషయం పట్ల ఆందోళన లేకుండా ఉంటున్నానా? నిరంతరం భగవంతుడిని ధ్యానమునందు ఆ భగవంతుడితో నేను మమేకం అవుతున్నానా లేదా అని చెప్పి, ఇలా మనం ఏం చేయాలి? భగవంతుడు చెప్పినటువంటి పుష్పాలను తయారు చేసుకోవాలండి. ఈ పుష్పాలను తయారు చేసుకొని మనల్ని మనం ఉద్ధరించుకునేటటువంటి ప్రయత్నంగా మనం ముందుకు సాగుతూ ఉన్నప్పుడు, మనం ఈశ్వరుడి యొక్క పాదాలను చేరటానికి కావలసిన సంసిద్ధతను పొందుతాం కాబట్టి, మరి ఇక్కడ దుర్యోధనుడు ద్రోణాచార్యుల వారితో తన సైన్యంలో ఉన్నటువంటి మరి గొప్ప వాళ్ళందరి గురించి కూడా మాట్లాడారు. ఇంతమంది గొప్పవాళ్ళు ఉన్నారండి. ఇంతమంది గొప్ప వాళ్ళతో మీరేం చేస్తారు? గొప్ప వ్యూహాన్ని ఏర్పాటు చేసి మరి మన శత్రువులైనటువంటి పాండవుల నుండి మనం విజయం సాధించాలి అని చెప్పేసి చెప్తూ, మరి ఇక్కడ ఎవరెవరు ఉన్నారు అంటే, మన సైన్యానికి ఎవరు నాయకులుగా ఉన్నారు, తర్వాత పాండవ సైన్యానికి ఎవరు నాయకులుగా ఉన్నారు, భీష్ముణ్ణి రక్షించాలి అనేటటువంటి ప్రయత్నంగా కూడా మరి ఆయనకు తెలిసినటువంటి జ్ఞానాన్ని మరి ద్రోణాచార్యుల వారికి చెప్తారనమాట. భీష్ముణ్ణి రక్షించాల్సిన ప్రయత్నం ఎందుకుంది, భీష్ముణ్ణి కాపాడాల్సిన అవసరం ఏంటి, మరి స్వచ్ఛంద మరణం కలిగినటువంటి భీష్ముణ్ణి చుట్టూ ఉన్న సైన్యం రక్షించాలి అని చెప్పేసి మరి ద్రోణాచార్యుల వారితో మరి దుర్యోధనుడు చెప్తూ ఉంటాడనమాట. ఎందుకు అనంటే, భీష్మాచార్యుల వారు యుద్ధం చేయనటువంటి సంఘటనలు కూడా కొన్ని ఉంటాయి. మరి ఆయన యుద్ధం చేయకపోతే తన సైన్యం ఓడిపోతుంది కాబట్టి, తన కంటికి మరి శిఖండి కనపడకుండా ఉండే ప్రయత్నంగా ఎప్పుడూ కూడా చుట్టూ ఉన్న సైన్యం భీష్ముని రక్షణ చేసే ప్రయత్నంగా ఉండాలి అనేటటువంటి జ్ఞానాన్ని కూడా మరి ద్రోణాచార్యుల వారికి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాటన్నింటి గురించి రేపు తెలుసుకుందామండి. ఓం సహనావతు సహనౌ భునస్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ప్రాణచక్షుః శ్రోత్రమతో బలమింద్రియాణి చ సర్వాణి. సర్వం బ్రహ్మోపనిషదం మా అహం బ్రహ్మ నిరాకుర్యాం. మా బ్రహ్మ నిరాకరణోద నిరాకరణమస్వ నిరాకరణం మే అస్తు. తదాత్మని నిరతేయా ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి.